దేవుడు ఈరోజు ప్రార్థిస్తూ ఉండగా ఏ వాక్యం చెప్పాలి దేవా మీ ప్రియ బిడ్డలకి అని ప్రార్థిస్తూ ఉండగా దేవుడిచ్చిన చక్కని వర్తమానం. దావీదు గారి జీవితంలో ఎప్పుడు చూసిన స్తుతి స్తుతి స్తుతి. ఆయనకి దావీదు గారు రాసిన కీర్తనల గ్రంథం ఉంది కదా, దావీదు గారే కాదు మిగతా కొంతమంది భక్తులు కూడా కలిసి వ్రాశారు. అయితే ఎక్కువ శాతం ఆ కీర్తనల్లో దావీదు గారే వ్రాశారు. ఆయన కీర్తనకి ప్రార్థనకి ఏమంటారు, అవినాభావ సంబంధం. కీర్తనే పాట, కీర్తనే ప్రార్థన, ప్రార్థనే కీర్తన. అసలు ఇది పాట ప్రార్థన మనకు అర్థం కాదు, డౌట్, కొంచెం ఆలోచించవలసి వస్తుంది. ఇది పాట కీర్తన, పాట ప్రార్థన. ఏం చేశాడు అసలు, ఏం రాశారు ఆయన? ప్రార్థన రాశారా, పాట రాశారా? పాడుకోవడానికి రాశారా, ప్రార్థించడానికి రాశారా? మనకు అర్థం కాదు. అయినా దేవుని బిడ్డలారా, దేవుణ్ణి స్తుతించడానికి మనం వచ్చాం. దేవునిని స్తుతించడం ఎంతో ఎంతో మంచిది. ఒక చక్కని పాట ఉంటుంది కదా, యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. ఇప్పుడు అన్ని పాప్ సాంగ్స్ ఏమంటారు వాటిని, ఫాస్ట్ మ్యూజిక్ సాంగ్స్ వచ్చిన తర్వాత ఇవన్నీ ఎక్కడికెక్కడికో ఎగిరిపోయాయి. మరలా రీకాల్ చేసుకుందాం, ఒకసారి పాడదామా? యేసు ప్రభుని ఎంతో ఎంతో మంచిది, మహోన్నతుండా నీ నామమును స్తుతించుటాయే బహు మంచిది. మహోన్నతుండా స్తుతించుటాయే బహు మంచిది. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. నిజంగా ఎంత మెలోడీగా పాడారో తెలుసా? అసలు పాట అంటే ఇది. మీరందరూ సింగర్సే, అయితే అవకాశం దొరకట్లేదు అంతే. అవకాశం ఇస్తే మా అందరికంటే చక్కగా మెలోడీగా పాడగలరు. ప్రైజ్ ద లార్డ్. అందుకే సింగింగ్ గ్రూప్లోకి వచ్చేస్తే చాలా బాగుంటుంది. సింగర్స్ అందరూ సింగింగ్ గ్రూప్లోకి వచ్చేసేయండి. ఓకే, వస్తారా? దేవుణ్ణి స్తుతించాలి. ఎలా స్తుతించాలి? రెండు చేతులు పైకెత్తి గుండె లోతుల్లో దేవుని గుర్చిన ధ్యానం చేస్తూ ఆయన ఎంత మహోన్నతుడో, ఎంత ఘనుడో, ఎంత ఉన్నతుడో, ఎంత శ్రేష్ఠుడో ఆయన శ్రేష్ఠత్వాన్ని తలంచుకుంటూ ఆయన్ని స్తుతించాలి. రెండవదిగా మన జీవితాల్లో ఏ ఏ మేళ్ళు చేశారో వాటన్నిటినీ జ్ఞాపకం చేసుకుని ఒక్కొక్కటిగా దేవుణ్ణి స్తుతించేటప్పుడు, దేవుని బిడ్డలారా, మనకి ఎన్నో ఉపకారాలు ఆయన చేశారు కదా, ఆయన చేసిన ప్రతి ఉపకారాన్ని తలంచుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి. మూడవదిగా ఆయన మన జీవితాల్లో చేయబోయే మేళ్లకు కూడా, ఏదైనా మన జీవితంలో మనకు అవసరం ఉంది, యేసేని అడిగామా కావాలని, ఆయన ఇస్తారు నిశ్చయంగా. అయితే విశ్వాసంతో ఆయన ఇచ్చేశారు, ఇవ్వకముందే ఆయన నాకు ఇచ్చేశారు అన్న ఆ విశ్వాసంతో దేవుని స్తుతించాలి. ప్రైజ్ ద లార్డ్. ఎలా స్తుతించాలి? ఫస్ట్ది ఆయన గొప్పతనాన్ని, ఆయన మహోన్నతత్వాన్ని తలుచుకుంటూ స్తుతించాలి. రెండు, చేసిన ఉపకారాలను తలంచుకుంటూ స్తుతించాలి. మూడు, చేయబోయే కార్యాలను గూర్చి ఆలోచించి విశ్వాసముతో స్తుతించాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నిజంగా స్తుతించిన వారి జీవితాల్లో అద్భుతాలే జరుగుతాయి.
అవునంటారా కాదంటారా? యెరికో కోట చుట్టూ ఇజ్రాయేలీలు స్తుతిస్తూ కేకలు వేస్తూ ఆర్భాటం చేస్తూ తిరిగారుగా. ఆర్భాటం చేసిన వెంటనే ఏమైంది? యెరికో కోటలు కూలిపోయాయి. అవునా కాదా? ఎస్. స్తుతిస్తే ఇంత గొప్ప కార్యం జరుగుద్దా? కోటలే కూలిపోతాయా బుల్డోజర్ లేకుండా? సుత్తి, చానమా ఏంటిదని సుత్తి అవి లేకుండానే రాళ్ళు కొట్టడానికి వాడతారుగా సుత్తి, దాన్ని ఏమంటారు? శానం. అవి లేకుండానే యెరికో గోడలు కూలిపోయాయి. దేవుని బిడ్డలారా, నిజమే, స్తుతికి అంత శక్తి ఉంది. మనం స్తుతించగలగాలి, కానీ మన ఇంట్లో ఉన్న సమస్యలు పటాపంచలైపోతాయి. అది ఎటువంటి సమస్య అయినా సరే, అది ఎంత మనకు భయాన్ని గొలిపించే సమస్య అయినా సరే, మనం స్తుతించగలిగే వారంగా ఉంటే నిశ్చయంగా ఒక గొప్ప విడుదలను చూస్తాం. అద్భుతాలే మన కళ్ళతో చూస్తాం. అనుదినము దేవుని స్తుతిద్దాం. ప్రార్థించే ముందు దేవుని స్తుతించాలి. బాగా ప్రార్థిస్తూ కూడా దేవుని స్తుతించాలి. దేవుని బిడ్డలారా, ప్రార్థనకు మనం ఎంత ప్రాముఖ్యతనిస్తామో, పాటకు ఎంత ప్రాముఖ్యతనిస్తామో, స్తుతికి కూడా అంతే ప్రాముఖ్యతను ఇవ్వాలి. అలా ఇచ్చినప్పుడే దేవాది దేవుడు నిజంగా మనలో ఉన్న ఆయనను గూర్చినటువంటి ఏమంటారు, తృష్ణ ఉంది చూసారా, దానిని చూసి అసాధ్యమైన ప్రతి కార్యాన్ని మన జీవితంలో సాధ్యపరచునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దావీదు గారు స్తుతించారా, కీర్తన పాడారా, ప్రార్థన చేశారా మనకు అర్థం కాదు. ఆ వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాం. అలా దావీదు గారిలా స్తుతిస్తే మన జీవితాల్లో దేవుడు ఏ ఏ కార్యాలు చేస్తారో ఈరోజు మనం తెలుసుకుందాం. 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 1. యెహోవా తన్ను సౌలు చేతిలో నుండి తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించెను. ఏంటంట? దావీదు గారిని సౌలు చేతిలో నుండి, సౌలు ఒకటే దావీదు వెంట పడ్డాడు. ఎన్ని రోజులు? 40 సంవత్సరాలు వెంటపడ్డాడు. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు. అడవుల్లోకి తరమేసేసాడు, ఊర్లు తిప్పేశాడు, గ్రామాలు తిప్పేశాడు. భయంతో పారిపోతూనే ఉన్నాడు దావీదు. ఒకానొక రోజున దావీదును శత్రువు చేతిలో నుండి దేవుడు విడిపించేశాడు. విడిపించినప్పుడంట దావీదు గారు అక్కడ నిజంగా అది అందుకే అన్నాను నేను, దావీదు గారు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించెను. ఏంటంటే అది గీతము, వాక్యము, ఆ రెండిటిని చెప్పి అంట స్తోత్రాలు చెప్పాడు. ఇప్పుడు వాక్యాల రూపంలో గీతాన్ని మనం చదవచ్చా? గీతం అంటే ఏంటి? పాటను పాటలాగే రాగాలు పెట్టి పాడాలి కదా. మరి ఇక్కడ గీత వాక్యాలు అన్నాడు కదా, పాటను కూర్చిన వాక్యాలు కదా, దాన్ని పాడాలనా చదవాలనా? మరి ఏం చేశాడు ఇక్కడ? స్తోత్రించాడు. ఏం చేశాడు? స్తోత్రించాడంట. అది పాటను పదాలుగా వ్రాసి ఆ పదాలను పెట్టి దేవుణ్ణి స్తోత్రించాడంట. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కొన్ని పాటలు రాశాడు, పాటలు పాడాడు, దేవుణ్ణి స్తుతించాడు. కొన్ని ఆ వచనాలు చెప్పి దేవుణ్ణి స్తుతించాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నెక్స్ట్ 3వ వచనం. నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించుదును, నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత, నా ఆశ్రయ స్థానము, నాకు రక్షకుడు, బలాత్కారుల నుండి నన్ను రక్షించువాడవు నీవే. అంటే ఏంటది? చివరికి వచ్చిన తర్వాత ఏమనిపిస్తుంది? పాటలాగుందా? వాక్యం చదివినట్టుందా? ప్రార్థన చేసినట్టుందా? దావీదు గారంటే దావీదు గారే. సూపర్.
స్పెషల్ మ్యాన్ అనొచ్చు, బిలీవర్ అనొచ్చు. నిజంగా గీతాన్ని వాక్యంగా రాశాడు, చివరికి దాన్ని రక్షించువాడవు నీవే దేవా అన్నాడు. అంటే పాట, ప్రార్థన, స్తుతి 3 మిళితమై ఉన్నాయి దావీదు గారి జీవితంలో. దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా ప్రార్థన, పాట, స్తుతి, ప్రార్థన, పాట, స్తుతి. అదే ప్రార్థన, అదే పాట, అదే స్తుతి. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. చదివేటప్పుడు సర్వోన్నతుడవగు దేవా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. ఓకే, స్తోత్రం చెప్పేటప్పుడు సర్వోన్నతుడా మీకు స్తోత్రం, సర్వోన్నతుడవగు దేవా మీకు స్తోత్రం. అదే ప్రార్థన, అదే పాట, అదే స్తుతి. ప్రైజ్ ద లార్డ్. అందుకని ఇక్కడ అంటున్నాడు కదా దేవుడు, దావీదు గారు దేవుణ్ణి అంటున్నారు. దీని 4 భాగాలుగా మనం విడదీస్తే, నా కేడేము మొదటిది, నా రక్షణ శృంగము మూడవది, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయస్థానము. ప్రైజ్ ద లార్డ్. ఎప్పుడైనా మీరు ప్రార్థించేటప్పుడు ఈ పదాలు ఉపయోగించారా? ఉపయోగిస్తే ఒకసారి చేయి పైకెత్తండి. ప్రార్థించేటప్పుడు ఎస్, మీరెవరు? ఒక్కరు. థ్యాంక్ యూ అయ్యా. దేవుని బిడ్డలారా, ప్రార్థించేటప్పుడు ఈ పదాలు ఉపయోగించాలి. పాడేటప్పుడు కూడా ఈ పదాలు ఉపయోగించవచ్చు. ఎలా? నా కొండ కోట నీవేనయ్యా యేసయ్యా, నా అండదండ నీవేనయ్యా, నా జీవపు ఊట నీవేనయ్యా యేసయ్యా, నా జీవితం అంతా నీతో ఉంటా యేసయ్యా, యేసయ్యా నా తోడు నీవేనయ్యా, నా యేసయ్యా నీ నీడలో ఉంటానయ్యా, యేసయ్యా నా తోడు నీవేనయ్యా, నా యేసయ్యా నీ నీడలో ఉంటానయ్యా. ఎంత బాగున్నాయి ఈ పాటలు. మీకు ఎవరికి రావట్లేదంటే లేటెస్ట్ సాంగ్స్ అన్ని విని ఈ పాత పాటలు విడిచిపెట్టేసేస్తున్నారు అనుకుంటున్నాను నేను. అంతేనా? నా కొండ నీవే యేసయ్యా, నా కోట నీవే యేసయ్యా, నా అండ నీవే యేసయ్యా, నా బండ నీవే యేసయ్యా, నా ఆశ్రయం నీవే యేసయ్యా. అలా పాడుకుంటూ వెళ్ళిపోతే నిజంగా ఎంత మాధుర్యంగా ఉంటుందో కదా. నిజంగా యేసయ్యను అలా స్తుతించుకుంటూ వెళ్ళిపోతే అదే పాట, అదే ప్రార్థన. నా కొండవైన దేవా సహాయం చేయవా, నా ఆశ్రయమైన దేవా సహాయం చేయవా. ప్రైజ్ ద లార్డ్. బైబిల్ చదివేటప్పుడు కూడా అలాగే, నా ఆశ్రయమా, నా ఆశ్రయ దుర్గమా, నా రక్షణ శృంగమైన దేవా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆయనంట నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయ స్థానం. దేవుని బిడ్డలారా, ఎవరైతే ఈ పదాలను వల్లించి దేవుని సన్నిధిలో నా కేడమా, నా రక్షణ శృంగమా, నా ఉన్నత దుర్గమా, నా ఆశ్రయ స్థానమా నీవేనయ్యా అని పాడతారో, ప్రార్థిస్తారో, వారి జీవితంలో దేవుడు నిశ్చయంగా అద్భుతమైన కార్యాలు దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నా యేసయ్య అని ఎవరైనా మీలో ప్రార్థన చేశారా? నా యేసయ్య. ఒక అన్న నాకు తెలుసు, ప్రార్థన చేసేటప్పుడు డాడీ సహాయం చేయవా డాడీ నాకు ఇది ఇవ్వవా డాడీ. ఆ ప్రార్థన ముగించే లోపు 100 డాడీలో 200 సార్లు డాడీ అని పిలుస్తారు. నిజంగా మన కన్న తండ్రిని, తల్లిని డాడీ మమ్మీ అని పిలిచేదానికంటే యేసయ్యను డాడీ మమ్మీ అని పిలిస్తే ఎలా ఉంటుంది? పిలిచారా ఎప్పుడైనా? ఎస్, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. పిలిచారా డాడీ అని? నా యేసయ్య, నా తండ్రి, నా అని పదం ఉపయోగించారా? అన్నల్లారా, మీరు ఇవన్నీ ఉపయోగించాలి ఇంకా. అందుకనే దేవుడు ఈ వాక్యం ఈరోజు చెప్పమన్నారు.
ఎందుకంటే ఇంతకుముందు ఉపయోగించలేదు కదా, ఇక ముందు ఉపయోగిస్తాం. ఈ మాటలన్నీ చెప్పి దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఈ మాటలన్నీ చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. నా ఆశ్రయ దుర్గమా, నీవు నా వాడవయ్యా, నీవు నా వాడవు, నీవు నా వాడవే యేసయ్యా. అసలు ఆ మాట అంటుంటే గుండె లోతుల్లో నుండి యేసయ్య మీద ప్రేమ పొంగి పొంగి పొర్లిపోతూ ఉంది. నా వాడవు నువ్వు. రకరకాల పాటలు గుర్తొస్తున్నాయి. నీవు నా వాడవే, నేను నీ దాననే. అది సంఘం యేసయ్యని గురించి పాడుతున్న పాట. యేసయ్యా నీవు నా వాడవు, నేను సంఘమను, నేను నీ దాన్నే, పెళ్లి కుమార్తె అనే సంఘమను నేను నీ దాననే యేసయ్యా అని. దేవుని బిడ్డలారా, అలా స్తుతించేటప్పుడు కానీ ప్రార్థించేటప్పుడు కానీ నా యేసయ్యా, నా ప్రాణదుర్గమా, నా కేడమా, నా రక్షణ శృంగమా, నా ఆశ్రయ స్థానమా అని ఈ పదాలను వల్లిస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే నిశ్చయంగా దేవుడు మనవాడుగానే ఉండిపోతాడు. దేవుడు మనవాడుగా ఉన్నాడు అనుకోండి, ఏం జరుగుద్ది? ముఖ్యమంత్రి గారు మన ఫ్రెండ్ అనుకోండి, ఎలా ఉంటుంది మన లైఫ్? ప్రధానమంత్రి గారు మన దోస్త్ అనుకోండి, ఎలా ఉంటుంది మన లైఫ్? అదో రకంగా అయిపోద్ది అంతే. అన్నీ మనవే. అయ్యగారి దగ్గర ఉన్నవన్నీ, ప్రతి బ్యాలెన్స్, గూగుల్ పే, ఫోన్పే అన్నీ అదే. యేసయ్యే సర్వలోకానికి చక్రవర్తి అయిన యేసయ్యే మనవాడైతే మనకే కొదువు ఉండదు, మనకే కొరత ఉండదు, అన్ని విషయాల్లో సమృద్ధిని అనుభవిస్తాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మొట్టమొదటిగా నా కేడెము అన్నాడు కదా, కీర్తనల గ్రంథం 3:3. యెహోవా నీవే నాకు కేడెముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. యేసయ్యని గురించి ఇక్కడ ఏమంటారు? చెప్తూ ఉన్నాడు. యేసయ్యని గురించి చెప్తూ ఉన్నాడు. యెహోవా నీవే నా కేడెముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నీవే నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు అని దేవుని గురించి చెప్పారు. అయ్యా నీవు నా కేడెమయ్యా, నీవు నా అతిశయానికి కారణం, నీవు నా తలెత్తేవాడివి అని యేసయ్య గురించి పాడాడో, స్తుతించాడో, మాట్లాడాడో, వాక్యం చెప్పాడో ఎవరికైనా ఓకే. ఏం చేశాడో దావీదు గారు, కానీ వెంటనే దావీదు గారికి ఒక మంచి రిజల్ట్ వచ్చింది. చూడండి, కీర్తనల గ్రంథం 89:27. అలా అన్న వెంటనే, కావున నేను అతని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును, భూరాజులలో అత్యున్నతునిగా నుంచేదను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అంతకుముందు దావీదు గారు ఏమని ప్రార్థన చేశారు, ఏమని పాడారు, ఏమని స్తుతించారు, ఏమన్నారు? నా అతిశయాస్పదం నీవే యేసయ్యా, నా తల ఎత్తువాడవు నీవే యేసయ్యా అని అన్న వెంటనే ఆ మాటలు యేసయ్య విని అంటాడు కదా, భూరాజులలో అత్యున్నతునిగా నేను చేస్తాను, నా జ్యేష్ఠ కుమారునిగా నేను నిన్ను ఉంచుకుంటాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డ, నీవు పాడినా నీ దేవుడు ఆలకిస్తాడు, నీవు స్తుతించినా నీ దేవుడు వింటాడు, నీవు ప్రార్థించినా నీ దేవుడు వింటాడు. దేవుని బిడ్డగా ఉంది కదా, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటేనంట దేవుడు చెవియొగ్గి ఆలకిస్తాడంట. చెడు మాటలు మాట్లాడారా, ఇంతే సంగతులు చిత్తగించవలెను. లేదు దైవభక్తి సంబంధమైన దేవుని వాక్యాన్ని గురించి మాట్లాడారా, నిశ్చయంగా దేని గురించి మనం మాట్లాడతామో. ఒక సహోదరి దగ్గరికి వెళ్ళి, అక్క ప్రైజ్ ద లార్డ్, బాగున్నారా అక్క, నాకు కొంచెం ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయక్క అని వాళ్ళు అంటూ ఉన్నారు మనతోటి. మనం ఏమనాలి? తప్పకుండా అక్క ప్రార్థన చేస్తాను, దేవుడు మీ ఆర్థిక సమస్యలను తొలగిస్తాడక్క అని నేను మాట్లాడాను అనుకోండి, ఏమవుద్దప్పుడు? ఆ మాటలు చెవి ఒగ్గి ఆలకిస్తాడంట. ఇద్దరు విశ్వాసులు ఎక్కడ కూర్చుని మాట్లాడినా, భార్యాభర్తలైన విశ్వాసులు కానీ తల్లిదండ్రులు పిల్లలు కలిసి విశ్వాసులుగా ఉండి దేవుని బిడ్డలుగా ఉండి మాట్లాడుతూ ఉంటే దేవుడు చెవి ఒగ్గి ఆలకిస్తాడంట. దేవుని బిడ్డలారా,
అవునక్క, దేవుడు నీ అప్పులను తీర్చేస్తాడు. నేను ప్రార్థన చేస్తానక్క, మీరు ప్రార్థన చేసుకోండి. నేను ఉపవాసం ఉంటానక్క, మీరు ఉపవాసం ఉండండి, తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడు అని మనం చెప్పిన మాటలు ప్రభు ఆలకించి, ఎలా ఆలకిస్తాడంట? చెవియొగ్గి అంటే ఒకవేళ మెల్లిగా మాట్లాడినా సరిగా యేసేకు వినబడదనా? కాదు, క్లియర్గా విందామని ఏం మాట్లాడుతున్నారో ఇలా కొంతమందికి చాటు మాటలు వినే ఆ స్వభావాలు ఉంటాయి. అత్త కోడలు కాదండి, తల్లి కొడుకు ఏవైనా మాట్లాడుకుంటున్నారనుకోండి, ఆ ప్రక్క నుండి ఎవరు కోడలు గారు తలుపు చాటున చెవి పెట్టి, అవునా కాదా? నిజమేనా? ఒప్పుకుంటున్నారు. మంచోళ్ళు మీరందరూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. అయితే కొందరు ఆ పనులు చేయరులేండి. మ్యాక్సిమం మీకు డౌట్ వచ్చినప్పుడు, ఒట్టప్పుడు కాదు, డౌట్ వచ్చేసింది అనుకో, ఏంటి వీళ్ళు గుసగుసలు ఇద్దరు తల్లి కొడుకులు ఏం గుసగుసలు పెడుతున్నారు అన్నప్పుడు వస్తారు మాట్లాడడానికి కదా, వినడానికి. మాట్లాడితే చెప్పరుగా వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు, ఇంకా అనుమానం పెంచేస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే, ఏం మాట్లాడారండి అమ్మతో అని అంటే ఏదైనా మాట చెప్పారనుకోండి, ఇంటి విషయాలేమా మాట్లాడాను, డబ్బు విషయాలేమా మాట్లాడాను అంటే అయిపోద్దా? అవన్నీ నీకెందుకు, నేను మా మమ్మీ ఎన్నో మాట్లాడుకుంటాం, నీకెందుకు ఆ విషయాలు అన్నారనుకోండి, ఇంకా అనుమానం పెరుగుద్దా? ఇంక కొంచెం లోపలికి వచ్చి వింటారా? ఇంకొంచెం ఎక్కడి నుంచో వినేవాళ్ళు కాస్త లోపలికి వచ్చి వింటారు. దేవుని బిడ్డలారా, చెవియొగ్గి ఆలకిస్తాడంట. మనం మాట్లాడే మాట దేవుడు విని నిశ్చయంగా మనకు ప్రత్యుత్తరం ఇస్తాడు. ఏ అక్కకైతే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయో, అయ్యో ఈవిడి గురించి తనకున్న ఇబ్బందిని చెప్తూ ఉంది, ఈవిడేమో యేసయ్య సహాయం చేస్తాడో అని అన్నది కాబట్టి నేను ఎలాగైనా ఆ సిస్టర్కి సహాయం చేయాలి అని దేవాది దేవుడు పరలోకంలో నుండి ఆశీర్వాదాన్ని ఇచ్చి వారి అప్పులన్నీ తొలగిపోవడానికి ప్రభు సహాయం చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. దావీదు గారు, నా తలెత్తేవాడివి నీవేనయ్యా, నా అతిశయాస్పదం నీవే అన్న వెంటనే దేవుడు ఆ ప్రార్థన ఆలకించి, దావీదా నీ తల నేను ఎత్తుతానంటున్నావా? చాలామంది అంటారు, నేను ఈ స్థాయికి వచ్చింది ఎలాగో తెలుసా, మా నాన్నగారి ద్వారానండి, మా మావయ్య గారి ద్వారానండి, ఇంకెవరు సో మా అన్నయ్య గారి ద్వారానండి అని అంటారు. అన్నయ్య గారి ద్వారా, మావయ్య గారి ద్వారా, తండ్రి గారి ద్వారా, తల్లి గారి ద్వారా వచ్చే ఆశీర్వాదం ఎంత ఉంటుంది? అదే నా దేవుడు ఆశీర్వదిస్తే. కాబట్టి యేసయ్యని అడుగుదాం. ఏది కావాలన్నా మన జీవితంలో, ఏది మనకు కొరతగా ఉన్నా, ఏ ఇబ్బందిలో మనం ఉన్నా దేవునికి చెప్పుకుందాం, దాన్నే పాటలా పాడుకుందాం. అది నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా, అడుగులు తడబడినా, అలసట పైబడినా, చేపట్టి వెన్ను తట్టి, చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు. శ్రమలోనైనా నన్ను విడువడు. అబ్బా, మెసేజ్ ఆపేసి మీతో పాటలు పాడించుకుని వినాలనుంది నాకు. అంత మెలోడీగా పాడుతున్నారు. ఆ పాట మెలోడీ, మీరు పాడడం ఇంకా మెలోడీగా ఉంది. అన్నయ్యలకి ఈ పాటలు ఏవి రావట్లేదు. అన్నయ్యలారా మీరు కూడా నేర్చుకోండి. చాలా మెలోడీగా పాడుతున్నారు మా అక్కలందరూ. మీరు కూడా నేర్చుకుంటే చాలా బాగుంటుంది. నిజం, నడిపిస్తాడు నా దేవుడు నా శ్రమలో అని అనుకుని ధైర్యంగా నీవు శ్రమలో ధైర్యంగా ముందుకు వెళ్ళావనుకో, నిశ్చయంగా నీ దేవుడు నిన్ను నడిపిస్తాడు. శ్రమలో నిశ్చయంగా పాడుకుంటావో, ప్రార్థిస్తావో, నా శ్రమ నుండి విడుదల చేసిన దేవునికి స్తోత్రాలని స్తుతిస్తావో, నీవు ఏమి చేసినా సరే నీ మొర దేవుడు వింటాడు, నీ స్తుతి దేవుడు వింటాడు, నీ పాట దేవుడు వింటాడు. నీ బాధతో కూడిన గళం ఉంది చూసారా, దానిని దేవుడు విని నిశ్చయంగా దేవుడు మనకు విడుదల కలుగజేయునుగాక. ప్రైజ్ ద లార్డ్. దావీదు మాట విని అంటాడు, దావీదా నువ్వు నన్ను అలా అనుకుంటున్నావు కదా,
నేనే నిన్ను హెచ్చిస్తానని, నేనే నిన్ను ఘనపరుస్తానని, నా ద్వారానే నీవు ఘనత పొందుతావని అనుకుంటూ ఉన్నావు కదా. నేను నిన్ను హెచ్చిస్తాను. ఇదిగో నీవు పూర్తిగా నా పైన ఆధారపడ్డావు కాబట్టి జ్యేష్ఠ కుమారునిగా నేను నిన్ను చేసుకుంటాను. భూరాజులలో అత్యున్నతునిగా నేను ఉంచుతాను. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డ, మన దేవుడు మనకిచ్చే ఆశీర్వాదం అంత శ్రేష్టమైందై ఉంటుంది. భూరాజులందరిలో అత్యున్నతునిగా ఉంచుతానంటున్నాడు. మనకు దేవుడిచ్చే ఆశీర్వాదం అరకొరగా ఉండదు. ఉన్నతమైన ఆశీర్వాదాన్ని దేవుడు మనకిచ్చునుగాక. ప్రైజ్ ది లార్డ్. అలాగే దేవుని సన్నిధిలో మనం ప్రార్థించుదుము గాక, దేవునిపై విశ్వాసం ఉంచుదుము గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఆదికాండంలో 15వ అధ్యాయం 1వ వచనంలో అబ్రహాముతో దేవుడు ఒక మాట అంటాడు చూడండి. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహమా భయపడకు, నేను నీకు కేడంగా ఉంటాను, నీ బహుమానం అత్యధికమగును. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తన అన్నగారి తమ్ముడి కొరకు, లోతు కొరకు 5 రాజులు లోతును బంధించి తీసుకుని వెళ్ళిపోయారు కదా. తన కొరకు కుమారుడవుతాడు. వారి అన్నయ్య గారి కొడుకు లోతు గారి కొరకు 5 రాజులతో యుద్ధం చేసి జయము పొందిన వెంటనే 14వ అధ్యాయంలో ఇదే జరిగింది. 5 రాజులను జయించాడు అబ్రహాము గారు. జయించి విజయోత్సవంతో తిరిగి వచ్చాడు. వెంటనే దేవాది దేవుడు అబ్రహాము గారికి ప్రత్యక్షమై అంటాడు కదా, అబ్రహామా నేను నీకు కేడెంగా ఉంటాను, భయపడొద్దు. 5 రాజులు నీ మీదకి యుద్ధానికి వచ్చారు కదా, ఒకవేళ భయపడ్డావేమో, 5 నేను ఎలా జయించాలి, ఈ 5 నేను ఎలా జయించాలి అని గుండెలో వేదన పడ్డావేమో, ఏమాత్రం భయపడొద్దు. నేను ఇక ముందు నీకు కేడెంగా ఉంటాను. 5 రాజులే కాదు, 50 దేశపు రాజులు నీ పైకి వచ్చినా నేనే నీకు కేడెంగా ఉంటాను కాబట్టి, నేనే షీల్డ్గా ఉంటాను కాబట్టి, నేనే కాపుదలగా ఉంటాను కాబట్టి. కేడెము అంటే షీల్డ్. యుద్ధం చేసేవాళ్ళు ఒక చేతిలో కత్తి, ఒక చేతిలో డాలు పట్టుకుంటారు కదా, ఇట్లా శత్రు బాణాలని ఆపడానికి. దాన్ని కేడెము అని అంటాడు. నిజంగా 5 రాజులతో నువ్వు యుద్ధం చేసావు కదా అబ్రహాము, అదంతా చూశాను. నువ్వెంత కష్టపడ్డావో, నీ శక్తిని ఎంత దారపోసావో, నీ అన్న కొడుకు కోసం, లోతు కోసం నువ్వు ఇంత ప్రయాసపడడం నేను చూశాను. నిశ్చయంగా ఈ రోజు నుండి నేనే నీకు కేడంగా ఉంటాను, నేనే నిన్ను కాపాడుతాను. కొన్ని లక్షల మంది శత్రువులు నీకు ఎదురై వచ్చినా నేను నిన్ను కాపాడి వారి చేతిలో నుండి విడిపిస్తాను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అంత మాత్రమే కాదు, నీ బహుమానాన్ని నేను అత్యధికం చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డ, నీవు అనుకుంటుండొచ్చు, మా తమ్ముడి కొరకు నేను ఎంత ప్రయాసపడ్డాను, మా తమ్ముడిని చదివించడానికి ఎంత ప్రయాసపడ్డాను, మా తమ్ముడిని ఒక స్థాయికి తీసుకురావడానికి నేను ఎంత ప్రయాసపడ్డాను, మా చెల్లి కుటుంబాన్ని నిలబెట్టడానికి నేను ఎంత ప్రయాసపడ్డాను. దేవుని బిడ్డ, దేవుడు నీ ప్రయాసాన్ని మర్చిపోడు, నీ శ్రమను మర్చిపోడు. నీవు పడిన ప్రయాసాన్ని గుర్తుంచుకొని నీ కుటుంబం కొరకు రాత్రింబగళ్ళు డ్యూటీ చేస్తే కుటుంబ పోషణ జరగట్లేదని, పిల్లలకు మంచి చదువు ఇప్పించట్లేదని ఓటీలు కూడా చేసావు కదా. కుటుంబ పోషణ కొరకు, కుటుంబాన్ని నిలబెట్టడం కొరకు, నీ బిడ్డలకు మంచి చదువునివ్వడం కొరకు దేవుడు మర్చిపోడు. నీవు పడిన ప్రయాసాన్ని దేవుడు గుర్తు చేసుకుంటాడు. ఒకవేళ అబ్రహాం గారి మీదికి 5 రాజులు వచ్చినట్టు మీ మీదికి ఎన్నో సమస్యలు మీ మీదకి ఎదురవుతూ ఉన్నాయేమో, శత్రువుల్లా మీ మీద పడుతూ ఉన్నాయేమో. ఆ సమస్యలన్నిటి నుండి, ఆ సమస్యలతో నీవు పోరాడుతూ ఉన్న నీ పోరాటాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆ సమస్యల నుండి నీకు విడుదలనిచ్చి ఆయన అంటున్నాడు కదా, ఇదిగో నీకు నేను అత్యధికమైన బహుమానాన్ని నేను ఇస్తాను. ప్రైజ్ ది లార్డ్. నీకు నేను కేడంగా ఉంటాను. ఇక ముందు ఏ శత్రు బాణమైనా
ఎదుర్కొనేది ఎవరో తెలుసా? నేనే. నువ్వు ఎదుర్కోవాల్సిన అవసరం లేదు, నేనే ఎదుర్కొంటాను. దేవుని బిడ్డ, సమస్యల వలయములో చిక్కుకుని నలిగిపోతున్నావా? ప్రార్థిస్తున్నావు కదా, ప్రార్థిస్తున్నావు కానీ దాని నుండి తప్పించబడలేకపోతున్నావు. ఆ ఇబ్బంది నుండి తప్పించబడలేకపోతున్నావు. నీ భర్త రక్షణ కొరకు ప్రార్థిస్తున్నావు కదా, ఆ కార్యం ఇంకా చూడలేకపోతున్నావు. గర్భఫలం కొరకు ప్రార్థిస్తున్నావు కదా, ఆ కార్యం ఇంకా చూడలేకపోతున్నావు కదా. నా దేవుడు అంటున్నాడు, దేవుని బిడ్డ, నీ ప్రయాసాన్ని నేను చూస్తున్నాను, దాని కొరకు నీవు అనుభవిస్తున్న బాధ ఎంతో నేను చూస్తున్నాను. నిశ్చయంగా నేను నీకు కేడెంగా ఉంటాను, నిశ్చయంగా నీ బహుమానం అత్యధికమవుతుంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మనం అనుకుంటాం, ఇంత బాధపడుతున్నాను, దేవుడు చూడట్లేదా? ఇంత వేదన పడుతున్నాను, దేవుడు అసలు నా ప్రార్థన ఆలకించట్లేదా? ఇంత బాధలో కూడా ప్రతి వారం 11:15 కంటే 11:10కే వచ్చి మందిరంలో కూర్చుంటున్నానే, దేవుడు నా మొర ఆలకించట్లేదా అని. లేదు లేదు లేదు, దేవుడు నీ మొర ఆలకిస్తున్నాడు. దేవుడు నీ బాధను చూస్తున్నాడు. వ్యాధితో నీవు అనుభవిస్తున్న నరకాన్ని దేవుడు చూస్తున్నాడు. నిశ్చయంగా నీకు ప్రతిఫలం ఇచ్చి నీ బహుమానాన్ని అత్యధికం చేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరి దగ్గరికన్నా మ్యారేజ్కో ఏ ఫంక్షన్కో వెళ్ళామనుకోండి, ఏదో గిఫ్ట్ తీసుకుని వెళ్తామా లేదా? మీరు వెళ్ళరు అనుకుంటా కదా, అనుకుంటా. ఏం మాట్లాడట్లేదంటే వెళ్ళరు అనుకుంటా, తీసుకెళ్ళరు అనుకుంటా. తీసుకెళ్తామా లేదా? బర్త్డేకి వెళ్ళాము, తీసుకెళ్తాంగా. చిన్న కుక్క పిల్ల బొమ్మో, బాతు పిల్ల బొమ్మో. ఒకరోజు గుడ్డు పెట్టే బాతు బొమ్మ కొనిచ్చారు నాకెవరో. అంటే నేను గిఫ్ట్ తీసుకుని వెళ్ళాలి, ఏదైనా బొమ్మ తీసుకురమ్మంటే ఎంత మంచి పని చేశారో తెలుసా? గుడ్డు పెట్టే బాతును తీసుకుని వచ్చారు. దానికి కీస్తే ఆ బాతు గుడ్డు పెట్టుద్ది. అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ ఉన్నది అబ్బాయి బర్త్డే. ఎలా ఇవ్వాలి ఇది? గుడ్డు పెట్టే బాతుని అబ్బాయికి, గుడ్డు పెట్టే బాతుని అబ్బాయికి గిఫ్ట్గా ఎట్లా ఇవ్వాలి? నాకెంత నవ్వొచ్చింది. అక్కడ ఓపెన్ చేసి చూస్తే అది ఉంది. ఎంత నవ్వొచ్చిందంటే, ఎట్లా ఇవ్వాలి ఇది? ఏం చేశానో తెలుసా? కామ్గా మడత పెట్టేసి లోపల సంచిలో పెట్టేసేసుకుని కామ్గా ఇంటికి వచ్చేసి, అక్క నేను ఈసారి నెక్స్ట్ బాబుకు చక్కని గిఫ్ట్ ఇస్తాను అని చెప్పొచ్చాను. మనం ఇచ్చేది ఏంటి? కుక్కపిల్ల బొమ్మ, లేకపోతే ఇంకేంటి, టెడ్డీ బేర్ బ్యాగ్, అంతే కదా. దేవుడు అంటున్నాడు, నీ ప్రయాసాన్ని నేను చూస్తున్నాను, నీ కష్టాన్ని నేను చూస్తున్నాను, నీకు బహుమానం అత్యధికమవుద్ది. నా దేవుడు బహుమానాలు ఇస్తే అత్యధికమైన బహుమానాలు ఇస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ఏమీ బాధపడద్దు, నీ ప్రయాసాన్ని దేవుడు చూస్తున్నాడు, తూకం వేస్తున్నాడు. నీ ప్రార్థన దేవుడు వింటున్నాడు, ఆయన ఇస్తాడు బహుమానం అత్యధికమైందిగా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటో చెప్పమంటారా? యెషయా గ్రంథం 42:7. యెహోవానగు నేనే నీతి విషయములో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను, నిన్ను కాపాడి. ఏం చేస్తాడంట? శత్రువుల చేతిలో నుండి, నీకున్న బాధల నుండి దేవుడు నిన్ను కాపాడి విడిపించి ప్రజలకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవా, నీవు నా కేడెము అని ప్రార్థించే ప్రతి ఒక్కరితో దేవుడు చెప్తున్నటువంటి మాట, నీవే నా కేడెమయ్యా, నీవు నా షీల్డ్ అయ్యా, నీవు నన్ను కాపాడువాడవయ్యా అని ప్రార్థించే వారితో చెప్తున్నాడు కదా, నిన్ను అన్యజనులకు వెలుగుగా చేయబోతున్నాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇలా నేను ఆశపడ్డాను అన్నవారు ఒక్కసారి చెయ్యెత్తుతారా? మీరు నిజమేనా? అన్యజనులు, ఇంతమంది అన్యజనులకు వెలుగుగా ఉండాలని ఆశపడుతూ ఉన్నారా? అయితే ఈరోజు నిశ్చయంగా దేవుడు చెప్తున్నాడు, నిన్ను నేను కాపాడుతాను, అన్యజనులకు వెలుగుగా నిన్ను ఉంచుతాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఒకటి, అన్యజనులకు వెలుగు అనంటే వారికి సువార్త ప్రకటించడం.
దేవుని బిడ్డలారా, ఎలా వెలుగు? అన్యజనులు, దేవుడు ఎరుగని ప్రజలు చీకటిలో ఉన్నారు. వారికి వెలుగుగా నీవు ఉండాలి. చీకటి ప్రదేశాలకు వెళ్ళి వారికి సువార్తను ప్రకటించి, దేవుని బిడ్డ నీవే నా కేడేమని ప్రార్థించావు కదా, ఆయన నిన్ను కాపాడి అన్యజనులకు వెలుగుగా ఉండున్నట్లు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడంట. అంటే ఈ సంవత్సరంలో నిశ్చయంగా నీ ద్వారా ఒక్క నూతన ఆత్మ అయినా మందిరంలో చేర్చబడబోతుంది. ప్రైజ్ ది లార్డ్. అలా చేర్చామనుకోండి, వారెవరంట? ఆకాశమందలి జ్యోతుల వలె, నక్షత్రం వలె వెలిగేవారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎందరూ అనేక ప్రజలను ఆయన వైపు త్రిప్పుదురో వారు ఆకాశమందు జ్యోతుల్లా ప్రకాశిస్తారంట. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఒకటి, చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి నడిపించడానికి దేవుడు నిన్ను వెలుగుగా వాడుకోబోతున్నాడు. అలా నువ్వు చీకటిలో ఉన్న వారిని దేవుని మందిరానికి నడిపించి రక్షణ మార్గానికి నడిపిస్తే నిన్నే ఒక జ్యోతిలా దేవుడు నిలవబెట్టబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. వెలుగుగా ఘనమైన స్థితిలో, ఉన్నతమైన స్థితిలో దేవుడు నిన్ను నిలవబెట్టబోతున్నాడు. నా దేవుడిస్తున్న వాగ్దానం, నా కేడమేసయ్యా, నా కేడము నీవయ్యా, నన్ను కాపాడయ్యా అని ప్రార్థిస్తున్నావా? ప్రార్థిస్తే నేను కాపాడడం మాత్రమే కాదు, వెలుగ్గా నిన్ను, జ్యోతిలా నిన్ను ఉంచబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇతరులకు ఆశీర్వాదకరంగా నీవే ఆశీర్వాదకారకుడిగా ఉండేటట్టు దేవుడు నిలవబెట్టబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. రెండవదిగా దావీదు గారు చేసిన ప్రార్థన, నా రక్షణ శృంగం నీవే, నీవే నా రక్షణ శృంగమయ్యా, నీవే నా రక్షణ శృంగమయ్యా. దేవుని బిడ్డలారా, శృంగం అంటే కొమ్ము. కొమ్ము అంటే బలానికి సాదృశ్యం. కీర్తనల గ్రంథం 21:13 కీర్తనలో చూసినట్లయితే దావీదు గారు అంటున్నారు, యెహోవా నీ బలమును బట్టి నిన్ను హెచ్చించుకొనుము, మేము గానము చేయుచు నీ పరాక్రమమును కీర్తించెదము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అయ్యా, నీవు మహాబలవంతుడివి. ఈ లోకంలో ఆయన వంటి బలవంతుడు ఎవ్వరూ లేరు. నీ బలాన్ని బట్టి నిన్ను నువ్వు హెచ్చించుకోయా. అయితే నీ పరాక్రమాన్ని బట్టి నేను నిన్ను స్తుతిస్తాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మన దేవుడు బలవంతుడైన దేవుడు, మన దేవుడు పరాక్రమశాలి. దేవుని బిడ్డ, ఇప్పుడు బలవంతునికి గడ్డి పోచ కూడా ఆయుధమి అంటారు కదా. గడ్డి పరక, గడ్డి పొల్లు ఉంటుంది కదా, ఏమంటారు దాన్ని? గడ్డి పొరక అంటారు. అది కూడా బలవంతునికి ఆయుధమేనే. ఒకవేళ నీవు గడ్డిపోచ లాంటి వాడివేమో, గడ్డిపోచ లాంటి దాన్నయ్యా, సరిగా ఎంత చదువుకున్నా ఒక్క ముక్క గుర్తుండట్లేదు, ఎగ్జామ్లోకి వచ్చేసరికి అన్నీ మర్చిపోతున్నాను, పనికి మాలిన దానిలాగా ఉన్నాను దేవా అని నీవంటే, ఆయన గడ్డిపోచ వంటి నిన్ను బలవంతుడు తన చేతిలోనికి తీసుకుని బలమైన ఆయుధంగా మార్చబోతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. బలమైన ఆయుధంగా మార్చబోతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నిజమే, ఆయన అంతటి బలవంతుడు. ద్వితీయోపదేశ కాండంలో ఒక మాట చూస్తాం, 33:29. ఆయన రక్షణ శృంగం కదా. ఇజ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారెవరు? ఆయన నా రక్షణ శృంగము అంటున్నారు కదా. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారెవరు? నీ భాగ్యం ఎంత గొప్పది ఇజ్రాయేలు. ఎవరు రక్షించారు ఇజ్రాయేలును? దేవుడు. మనము ఎలా రక్షణ పొందాం? యేసయ్య అమూల్యమైన రక్తము ద్వారా మనం రక్షణ పొందాం. కాబట్టి ఓ చక్కని పాట ఉంది కదా, ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యం ఎంత గొప్పది, ఓ యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారెవరు? యెహోవా రక్షించిన నిన్ను వారెవరు? శక్తి చేత కాదనెను, బలముతో నిధి కాదనెను,
చేత కాదనెను, బలముతో నిది కాదనెను, నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. నా ప్రైజ్ ద లార్డ్. మనం ఎలా రక్షణ పొందాం? మనల్ని పోలిన వారు ఈ లోకంలో ఎవరూ లేరు. ఆయన తన శ్రేష్టమైన రక్తం ఇచ్చి, తన విలువైన రక్తం ఇచ్చి మనల్ని కొని, విలువ లేని మనకు దేవుడు విలువనిచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకే అంటాడు కదా, ఓ ఇజ్రాయేలు, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారెవరు? దేవుని బిడ్డ, అబ్బా నేను పనికి మాలిన వాడిని, అబ్బా నేనే పని సరిగా చేయలేను, నేను బలహీనుడను, నేను వ్యాధిగ్రస్తురాల్ని, ఇటువంటి మాటలు అసలు మన నోటి వెంట రాకూడదు. ప్రైజ్ ద లార్డ్. యెహోవా రక్షించిన మనలను పోలిన వారు ఈ లోకంలో ఎవ్వరూ లేరు. మనం విలువైన వారం, మనం విలువ తక్కువ వారం కాదు. ఎక్కడ మన విలువను పోగొట్టుకోకూడదు. ఎందుకంటే ఆయన విలువైన రక్తాన్నిచ్చి మనల్ని కొన్నారు, ఆయన విలువైన రక్తాన్నిచ్చి మనల్ని కడిగాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇంత గొప్ప భాగ్యం దేవుడు మనకిచ్చినందుకు స్తోత్రం చెబుదామా? ఇంతకీ ఆయన బలం ఎటువంటిదో చూద్దామా? నిర్గమకాండం 15వ అధ్యాయం 8వ వచనం. నిర్గమకాండం, నీ నాసికా రంధ్రముల ఊపిరి వలన నీళ్లు రాశిగా కూర్చబడెను, ప్రవాహములు కుప్పగా నిలిచెను, అగాధ జలములు సముద్రము మధ్య గడ్డ కట్టెను. ఏంటంటే ఒకసారి చదవండి ఆ వాక్యం. ఎక్కడంట? అగాధ జలములు సముద్రము మధ్య గట్టగట్టాయంట. ఏం చేశారు ఆయన? కూలర్లు, ఫ్రీజర్లు అన్నీ తెచ్చిపెట్టాడా? ఫ్రీజర్లు తెచ్చి దాంట్లో నీళ్లు నింపాడా గడ్డగట్టడానికి? కూలర్స్ తీసుకొచ్చి పెట్టాడా సముద్రానికి? ఏం చేశాడంట? నాసికా రంధ్రముల నుండి వచ్చినటువంటి ఆ శ్వాస, ఇజ్రాయేలీలు శత్రువులు వెనకొస్తూ ఉన్నారు. ఇజ్రాయేలీలు ముందు సముద్రం ఉంది, కృంగిపోతున్నారు, భయపడుతున్నారు, వణికిపోతున్నారు ఇజ్రాయేలీలు. శత్రువు వచ్చాడంటే ఒక్కొక్కరిని చీల్చి చెండాడేస్తారు. మన దగ్గర ఆయుధాలు లేవు, యుద్ధాలు లేవు, ఏమీ లేవు. మోషే మొరపెడుతూ ఉన్నాడు, అయ్యా నీ ప్రజలను రక్షింపవా, అయ్యా మీ ప్రజలను విడిపించవా, ముందు సముద్రం అయ్యా, వెనక శత్రువులయ్యా. మోషే మొర విన్నాడు. అక్కడి నుండి ఒక శ్వాస వదిలాడంట, అంతే నీళ్లు రాశిగా మారిపోయాయంట. అగాధ జలములు గడ్డగట్టేసాయంట. అవి గడ్డ కట్టకపోయి ఉంటే కొన్ని లక్షల మంది ఇశ్రాయేలీలు నడిచి ఎలా సముద్రాన్ని దాటేవారా? లేదు. చూడండి ఎంత ప్లానర్, ఓ మంచి ప్లానర్ మన యేసయ్య. అందుకే ఆయనకు అప్పగించుకుందాం. ఏ పనైనా చెయ్యాలి. ప్రభువా నాకు ఒక మంచి ప్లాన్ ఇవ్వవా, ఈ పని చేయబోతున్నాను, ఈ వర్క్ చేయబోతున్నాను, లేట్ మిషనా ఇంకోట ఈ వ్యాపారం చేయబోతున్నాను, ఓ చక్కని ప్లాన్ ఇవ్వా. యాకోబు గారికి ప్లాన్ ఇవ్వలేదా? చీనారు జంగిసాలు చువ్వను పెట్టేసేయి అని ఎవరిచ్చారు ఐడియా? దేవుడే. ఓ మంచి ప్లానర్ మన యేసయ్య. ఏ పని చేసే ముందైనా మోకరించి ప్రార్థన చేద్దాం. ప్రభువా ఈ కార్యం చేయబోతున్నానయ్యా, ఓ మంచి ప్లాన్ ఇవ్వు. మీరు ప్లాన్ ఇస్తే అది సక్సెస్ఫుల్, ఇంకా అందులో ఫెయిల్యూర్స్ అంటూ ఉండవు. మీరే ఒక ఆలోచన ఇవ్వరా? ఎలా రన్ చేయాలి ఈ కంపెనీని, ఎలా చెయ్యాలి బిజినెస్ని, ఎలా చదువుకోవాలి, ఎలా చదువుకుంటే ఎగ్జామ్లో నేను మంచి మార్క్స్ వస్తాయి, ఎలా చదువుకుంటే రిటర్న్ ఎగ్జామ్స్లో నేను పాస్ అవ్వగలను, ఎలా చదువుకుంటే ఓ జాబ్ ఇంటర్వ్యూలో చక్కని ఆన్సర్స్ ఇచ్చి ఒక మంచి జాబ్ పొందగలను. ప్రభువా నాకు ప్లాన్ ఇవ్వవా? ఎంత చక్కని ప్లాన్ అంటే
రాశిగా నిలవబెట్టాడంట. అడుగున ఉన్నటువంటి నీళ్ళనంట గడ్డ కట్టించాడంట. రాశి ఎందుకు? ప్లేస్ కోసం, విశాలంగా ఇజ్రాయేలీలు నడిచి వెళ్ళడానికి. కింద ఎందుకు గడ్డ కట్టించాడు? నీళ్లను నడవడానికి. సముద్రం కింద ఎలా ఉంటుంది చెప్పండి? ఒకవేళ మట్టి ఉంది, అడుక్కెళ్ళిపోయాం మనం, పగడాలు ఉంటాయిగా అక్కడ, అవునా కదా? సముద్రపు అడుగున ఏముంటాయి? పగడాల దీవులు అంటారు కదా, అవి సముద్రపు అట్టడుగు బాగానే ఉంటాయి. సముద్రం అడుగున ఒక నీళ్లు కింద ఉన్న భూమి ఎలా ఉంటుందండి? నీటితో తడిచిన భూమి ఎలా ఉంటుంది? బురద, కాలు పెడితే మోకాలు లోతుకి దిగబడిపోతుంది. ఎందుకు నీళ్లను గడ్డగట్టించాడో తెలుసా? ఆ గడ్డ లాంటి ఆ రాయి మీద ఇజ్రాయేలీలు నడుచుకుంటూ వెళ్ళిపోవాలని. ప్రైజ్ ది లార్డ్. ఎంత మంచి ప్లానర్ యేసయ్యా! ఆయన్ని పట్టుకుంటే చాలు, ఎవ్వరు అవసరం లే. అన్నయ్య నాకు కొంచెం ఆలోచన ఇవా, డాడీ నాకు కొంచెం ఆలోచన ఇవా, మమ్మీ ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు మమ్మీ ఒక్కసారి చెప్పవా? అవసరం లేదు. యేసయ్య సన్నిధిలో మోకరించు, ప్రార్థించు. ఓ చక్కని ప్రణాళిక దేవుడు నీకు ఇస్తాడు. తద్వారా శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని నీవు అనుభవించుదువుగాక. ఆమెన్. మూడవదిగా అంటాడు కదా, నా ఉన్నత దుర్గం నీవే యేసయ్యా. నా ఉన్నతమైన దుర్గం అంటే కోట. కీర్తనలు గ్రంథం 61:3. నీవు నా ఆశ్రయముగా నుంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా ఉంటివి. దేవుడు ఇలా, దావీదు గారు ఇలా ప్రార్థన చేశారో పాడారో నాకు తెలీదు, స్తుతించారో నాకు తెలీదు. నీవు నాకు ఆశ్రయంగా ఉన్నావయ్యా, శత్రువుల ఎదుట బలమైన కోటగా ఉన్నావు అని. అలా అన్న తర్వాత దావీదు జీవితంలో ఏం జరిగిందో చూద్దామా? దేవుడు ఏం చేశాడో చూద్దామా? కీర్తనలు 27:5. కీర్తనల గ్రంథం 27:5. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును. ఆశ్రయ దుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. ప్రైజ్ ది లార్డ్. అయ్యా నీవే నా దాగుచోటయ్యా, నీవే నా కోటయ్యా అని ప్రార్థన చేస్తే ఏం చేశాడో తెలుసా? దేవుడు తన చాటున, తన గుడారపు చాటున, తన పర్ణశాలలో దాచాడంట. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దావీదు గారిని తన పర్ణశాల, తన గుడారములో దాచాడంట. ఇక్కడ చూడండి ఓ చక్కని మాట, ఆశ్రయ దుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. ఆశ్రయ దుర్గం ఎవరు? యేసయ్యే. నా ఆశ్రయ దుర్గం నీవే అన్నాడు కదా, ఆయన మీద ఎక్కించుకున్నాడంట. అంటే సురక్షితంగా, ఏ కీడు దరి చేరకుండా, ఏ బలహీనత దరి చేరకుండా క్షేమంగా సురక్షితంగా ఉండడానికి తన మీద ఎక్కించుకున్నాడంట. బైబిల్ గ్రంథంలో కూడా ఒక వ్యక్తి ఉన్నారు. ఎవరో చెప్పండి? దేవుడు ఎక్కించుకున్న వ్యక్తి. ఓకే, ద్వితీయోపదేశకాండం 33:12. బెన్యామీనును గూర్చి ఇట్లా నేను, బెన్యామీను యెహోవాకు ప్రియుడు, ఆయన యొద్ద అతడు సురక్షితముగా నివసించును, దినమెల్లా ఆయన అతనికి ఆశ్రయమగును, ఆయన భుజముల మధ్య అతడు నివసించును. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. భుజముల మధ్య నివసించునంటే ఏంటి? చిన్నబిడ్డల్ని పల్లెటూరు వాళ్ళు ఇటొక కాలేసి కూర్చోబెట్టుకుంటారు కదా, భుజముల మధ్య. అర్థమైందా? పల్లెటూరులో పిల్లల్ని మనలాగా ఎత్తుకోరు ఇలా. ఇంకా ఇప్పుడు లేటెస్ట్ తోపుడు బండి ఒకటి వచ్చేసింది. పిల్లల్ని తీసుకుని వెళ్ళడానికి. అయితే పల్లెటూరులో తాతలు కానీ, నానమ్మలు కానీ, అమ్మమ్మలు కానీ పిల్లల్ని ఎక్కడ ఎక్కించుకుంటారంటే ఈ పైన, ఇటువైపు అయినా కానీ ఇటువైపు, రెండు వైపులు కాలేసేసి వెనక. బెన్యామీన్ అంట దేవుడు అలా ఎత్తుకున్నాడంట. ప్రైజ్ ద లార్డ్. దావీదు గారు అంటారు, ఆశ్రయ దుర్గం మీద నన్ను ఎక్కించాడు. అవును దేవుని బిడ్డ, నువ్వు సురక్షితంగా ఉండేటట్టు దేవుడు తన భుజాల మీద నిన్ను ఎక్కించుకుంటాడు.
మర్చిపోవద్దు. ఒక అక్క ఎప్పుడు నా దగ్గరకు వచ్చి బాధపడుతూ ఉంటారు. అక్క, అన్న వారి చెల్లెళ్ళకు వారి తమ్ముడికి ఎంత చేశాడంటే, ఆయనకు వాళ్ళంటే ఎంత ప్రేమ అంటే చచ్చేంత ప్రేమ. వాళ్ళ కోసం ప్రాణాన్నైనా ఇచ్చేస్తాడు. అంత ప్రేమ చూపిస్తే ఈరోజు ఆ పొలాల దగ్గర స్థలాల దగ్గర ఏదో చిన్న మనస్పర్ధ వచ్చేసి పూర్తిగా ఫోన్ చేయడం మానేశారంట, పూర్తిగా మాట్లాడడం మానేశారు, ఇంటికి రావడం మానేశారు. అన్న మనిషిగా బ్రతకలేకపోతున్నారు. బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ బాధపడుతూ ఒక మూలను కూర్చుని జాబ్ కూడా చేయకుండా ఒక మూలను కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడక్క. ఇప్పుడు చెప్పాను, మీ ఆడపడుచుల కంటే, అన్న వాళ్ళ రక్త సంబంధికుల కంటే అమ్మా సంఘం ఉంది, మీకు సంఘం మిమ్మల్ని ఆదరిస్తుంది. దైవజనులు ఉన్నారు, దైవజనులు మీకు ఆదరణగా ఉంటారు. వారు ప్రేమించలేదని మీరేమి బాధపడొద్దు. సంఘం ఉంది కదా, దైవజనులం మేము ఉన్నాం కదా. అంతకంటే శ్రేష్టమైన ప్రేమ, వాత్సల్యత చూపించే దేవుడు మనకున్నాడు. ఇంత గొప్ప దేవుడు ఇంత గొప్ప వాత్సల్యత చూపిస్తూ ఉండగా ఇంకా వాళ్ళు మాట్లాడలేదనో ఫోన్ చేయలేదనో ఎందుకు బాధపడాలి? మీరు అన్నకు చెప్పండి, ధైర్యపరచండి, మేమందరం ఉన్నాం, సంఘం ఉంది. ఒక స్పెషల్ ప్రేమ దేవుని బిడ్డలారా. అవును, సంఘంగా సహోదర సహోదరుల మధ్యలో ఓ మంచి బాండింగ్ ఉండాలి. ఆత్మ సంబంధమైన ప్రేమ చాలా గొప్పది. శరీర సంబంధమైన ప్రేమ కొంత మట్టికే, కానీ ఆత్మ సంబంధమైన ప్రేమ ఉంది చూసారా, అది చాలా గొప్పది. దేవుని బిడ్డలారా, నిజంగా ఒకరికొకరు ప్రేమించుకుందాం. ఎవరైనా బలహీన స్థితిలో ఉన్నారు, ఎవరైనా బాధలో ఉన్నారంటే తెలిసిందనుకోండి ఆ మాట, మీ ఏరియాలో ఉన్న వాళ్ళ ఫోన్ నంబర్స్ అన్నీ మీరు కలెక్ట్ చేసుకోండి. మన చర్చిలో వనితా సిస్టర్ అని, రాజరత్నం బ్రదర్ అని ప్రగతి నగర్లో వాళ్ళు ఉంటారు. వాళ్ళ మందిరానికి కొత్తలో వచ్చారు. వచ్చిన ఇప్పటికి 5-6 సంవత్సరాలు దాటిపోయి ఉంటుంది. వచ్చినప్పుడు కొత్త విశ్వాసిని వెంట తీసుకుని వచ్చేవారు. ప్రతి వారం ఎవరినో ఒకరు కొత్త ఆత్మను వెంట తీసుకుని వచ్చి అన్న వీళ్ళు, అక్క వీళ్ళు అని పరిచయం చేస్తూ ఉండేవారు. అప్పుడు ఒక మాట చెప్పాం, అమ్మ కొత్తగా వచ్చేవాళ్ళు ఎవరున్నా మీరు నంబర్లు రాసుకుని అప్పుడప్పుడు కాల్ చేసి వారితో మాట్లాడండి. మేము అందరితో మాట్లాడలేం కదా, 7,000కు పైగా ఉన్నారు, అంతమందితో మేము కాల్స్ చేసి మాట్లాడలేం, మాకు కుదరదు అని చెప్తేనండి, నిజంగా ప్రగతి నగర్లో ఎవరు కొత్తగా వెళ్ళినా సరే వాళ్ళ నంబర్లన్నీ ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉంటాయి. సెకండ్ సర్వీస్కి వచ్చి వెళ్ళి ఉంటారు వాళ్ళు. వాళ్ళ నంబర్లన్నీ ఆ వనితా సిస్టర్ దగ్గర ఉంటాయి. ఎవ్వరికి ఏది బాగోలేకపోయినా వెంటనే కాల్ చేసి మాకు చెప్పుద్ది, అక్క ఫలానా సిస్టర్కి బాగలేదు, అక్క తను హాస్పిటల్కి వెళ్ళారు, తనకి ఇలా ఇబ్బందిలో ఉన్నారు, తను బాధలో ఉన్నారు అని. తను అలా చెప్పిన తర్వాత మేము కాల్ చేసి మాట్లాడతాం. మేము చేసే సేవలో సగం సేవ అక్క చేసేస్తున్నారు, ఆ అన్నయ్య చేసేస్తున్నారు. దేవుని బిడ్డలారా, నిజంగా అలా ఉంటే ఎంత మేలో కదా. మీ ఏరియాల్లో మీ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఎవరున్నారో వాళ్ళని కనుక్కోవాలంటే ఏం చేయాలి? ప్రార్థన అయిపోతూనే పరిగెత్తుకుంటూ బండి తీసుకుని వెళ్ళిపోయామనుకోండి, కలుస్తారా? మనకి కలవరు కదా. వాళ్ళందరినీ ప్రైజ్ ద లార్డ్ అన్న ఎక్కడుంటారు, ప్రైజ్ ద లార్డ్ అక్క ఎక్కడుంటారు, మీ పేరేంటి, ఒక్కసారి మీ పేరు ఫోన్ నెంబర్ ఇవ్వరా, ఎక్కడుంటారు మీరు? ఓ మా ఏరియాలోనే ఉంటారు, ఒకసారి ఫోన్ నెంబర్ ఇవ్వండి అక్క, నేను మాట్లాడతాను మీతోటి. అన్న ఫోన్ నెంబర్ ఇవ్వండి, నేను మాట్లాడతాను. అలా ఒకరినొకరు కలుపుకుని మీ ఏరియాలో ఉన్న వాళ్ళ ఫోన్ నంబర్స్ అన్నీ దగ్గర పెట్టుకుని మీరు కాల్ చేస్తూ ఉన్నారనుకోండి, దేవుని బిడ్డలారా, రక్త సంబంధికులు ఇవ్వని ఆదరణ దేవుని బిడ్డలుగా మనం ఇవ్వగలము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇవ్వగలమా లేదా? అలా చేస్తారా? థర్డ్ సర్వీస్లో మ్యాక్సిమం క్రొత్త వాళ్ళే ఎక్కువ ఉంటారు. మీ ఏరియాలో ఉన్న వాళ్ళు ఎవరో ఒకసారి కనుక్కొని మీరు ఆ నంబర్లన్నీ మీ దగ్గర పెట్టుకుని కాల్ చేసి, ఒకవేళ వారికి ఏదైనా అనవసరమైన ముచ్చట్లు పెట్టుకోవడానికి కాదండోయ్, లేనిపోని మాటలు మాట్లాడుకోవడానికి కాదు, మీరు ఎలా ఉన్నారు, బాగున్నారా, మీ ఇంట్లో ఏదైనా సమస్య ఉందా,
నేను అక్కకు ఫోన్ చేసి చెప్తాను, అన్నయ్యకి ఫోన్ చేసి చెప్తాను అని వాళ్ళ సమస్యలు కనుక్కొని మాకు ఫోన్ చేశారనుకోండి, దేవుని బిడ్డలారా, నిజంగా మందిరానికి వచ్చిన వారు ఎంత ఆదరణ పొందుతారో కదా. ఆ పని చేద్దామా? చేస్తారా? మేము చేస్తూనే ఉంటాం, మేము చేసేది అదే పని కదా. మీరు చేస్తారా? చేయరా? చేస్తారంటే ఏం మాట్లాడట్లేదు, చేయరా అంటే అప్పుడు తలుపుతున్నారు. చెయ్యాలి. రోజు థర్డ్ సర్వీస్కి వచ్చే వాళ్ళందరూ మీకు పరిచయం ఉండాలి. మీరు రోజు ప్రైజ్ ద లార్డ్ చెప్పండి, తెలుసుకోండి, వాళ్ళ అడ్రస్, వాళ్ళ ఫోన్ నంబర్ తెలుసుకోండి. తప్పకుండా వారిని అడగండి, ఒక దగ్గర వ్రాసుకోండి, అప్పుడప్పుడు కాల్ చేసుకోండి. శరీర సంబంధమైన బంధం కంటే ఆత్మ సంబంధమైన బంధం చాలా శ్రేష్టమైంది దేవుని బిడ్డలారా. అలా ఒకరికొకరు ఆత్మ బంధాన్ని కలుపుకుందాం. ప్రైజ్ ద లార్డ్. సిస్టర్స్కి ఫోన్ చేయండి, బ్రదర్స్కి ఫోన్ చేయండి. అలాగని సిస్టర్స్కి ఫోన్ చేసేరు కాక, అది మన పద్ధతికి విరుద్ధం. బ్రదర్స్కి, సిస్టర్స్కి. మీరు ఒకవేళ ఆ బ్రదర్ నంబర్ మీ దగ్గర ఉంటే మీ బ్రదర్తో ఫోన్ చేయించండి. అలా ఉంటే సంఘం ఐక్యంగా, సంతోషంగా, ప్రేమగా ఉండగలుగుద్ది కదా. నిజంగా ఇంటి వాళ్ళ ద్వారా కానీ, రక్త సంబంధికుల ద్వారా కానీ, స్నేహితుల ద్వారా, ఆఫీస్ స్థలంలో అధికారుల ద్వారా బాధలో ఉన్న బిడ్డలకి మీరు ఒక కాల్ చేశారనుకోండి, ఎంత ఓదార్పు కలుగుతుందో కదా. అవునా కాదా? అమ్మో ఏంటి అలా స్టాచ్యూస్ లాగా అయిపోయారు, ఎలా చేయాలని ఆలోచిస్తున్నారా? ట్రై చేసేయండి. ఈ వీక్ నుండే మెల్లిమెల్లిగా కలుపుకుంటూ వెళ్ళిపోండి. సిస్టర్స్తో మాట్లాడండి. ఒక 3-4 వారాల్లో మీకు అడ్రస్లన్నీ తెలిసిపోతాయి. మీ ఏరియాలో ఉన్న వాళ్ళు ఎవరో మీకు అర్థమైపోద్ది. ఆ ఫోన్ నంబర్లన్నీ దగ్గర పెట్టుకుని ఖాళీగా ఉన్నప్పుడంతా కాల్ చేయండి. అన్నయ్య బాగున్నారా? ప్రేయర్ చేసుకుందాం రండి అన్నయ్య. ఎలా ఉన్నారు? ఒంట్లో బాగాలేదా? ప్రార్థన చేస్తామన్నయ్య. అన్నయ్య వాళ్ళకి చెప్తాం, అక్క వాళ్ళకి చెప్తాం. మేము అలాగే మాకు సమాచారం అందాలి. మేము ఇంతమందిని రీచ్ అవ్వలేం కదా, మీరే మా మధ్యవర్తులు. ప్రైజ్ ద లార్డ్. మనమే ఆదరిద్దాం, మన తోటి సహోదరిని మనం ఆదరిద్దాం. యేసేకి ఎంత మంచి స్వభావమో కదా. నోటి వెంట ఒక మాట అంటూనే ఆ కార్యాలన్నీ చేసుకుంటూ వెళ్ళిపోయాడా లేదా? అవునా కాదా? మనం కూడా అలా ఉందాం. ప్రైజ్ ద లార్డ్. బెన్యామీనును దేవుడు ఎత్తుకున్నాడంట, భుజాల మధ్య కూర్చోబెట్టుకున్నాడంటే, ఒక మనిషి తోటి మనిషిని ఎలా ప్రేమిస్తారో, ఒక తల్లి తన బిడ్డను ఎలా ప్రేమిస్తుందో, అలాంటి ప్రేమే యేసయ్య మన పట్ల చూపిస్తూ ఉన్నాడని దాని అర్థం. ప్రైజ్ ద లార్డ్. అదే ప్రేమ తల్లి చూపించే ఆ ప్రేమ, తండ్రి చూపించే ఆ ప్రేమ దేవుడు కూడా మన పట్ల చూపిస్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే మనమందరం ఆయన పిల్లలం. ఆయన దృష్టికి మనందరం పసిబిడ్డలమే. ఇప్పుడు ముసలయ్య గారులు ఉన్నారు. వారి కొడుకుకి 40 ఏళ్ళు వచ్చి ఉంటాయి. వాళ్ళు ఎలా చూస్తారు కొడుకుని? 40 ఏళ్ళు వచ్చి మనవరాళ్ళు ఉన్న కొడుకులాగా చూస్తారా, లేకపోతే చిన్న బిడ్డలాగా చూస్తారా? నాయనా జాగ్రత్త నాయనా, ఆఫీస్కి వెళ్ళి వస్తున్నావు 40 ఏళ్ళకు కూడా జాగ్రత్త నాయనా, డ్రైవ్ అంటారా లేదా? యేసయ్యకి కూడా మనం చిన్న బిడ్డలం. మన ఆయన భుజాల మీద మనల్ని ఎత్తుకుంటాడు. ఆయన కోట పైన నాకు అది చదివినప్పుడు అనిపించింది, ఆయన రక్షణ దుర్గము పైన నన్ను ఎక్కించును. నీకంత ప్రొటెక్షన్ నా యేసయ్య ద్వారా. అయ్యా నా రక్షణ దుర్గమా అని ప్రార్థన చేయగలిగితే, నా రక్షణ దుర్గమా అని పాడగలిగితే, నా దేవుడు నీకు ఇచ్చే ప్రొటెక్షన్, ఆయన భుజాల మీద నిన్ను ఎత్తుకుంటాడు. ప్రైజ్ ద లార్డ్. ఆయన భుజాల మీద సేద తీరే భాగ్యం దేవుడు మనందరికీ ఇచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. అటువంటి దేవుణ్ణి కలిగి ఉన్న మనం ఒకసారి చప్పట్లు కొడదామా? ఇంతకీ అలా ప్రార్థిస్తే మన జీవితంలో ఏం జరుగుద్ది? కీర్తనల గ్రంథం 144వ కీర్తన 2. ఆయన నాకు కృపానిధి, నా కోట, నా దుర్గము,
నన్ను తప్పించువాడు, నా కేడెము, నేను ఆశ్రయించువాడు. ఎక్కడైనా చూడండి, అసలు ఆ మాటలు చూడండి. మీరు ఇవన్నీ బుక్స్లో రాసేసుకోండి, సెలవు ఉన్న రోజుల్లో రాసుకుని అలాగే మనం ప్రార్థన చేద్దాం. దావీదును ఎంత ఉన్నతునిగా దేవుడు నిలవబెట్టాడో మనల్ని కూడా అంత ఉన్నతులుగానే నిశ్చయంగా ఆయన నిలవబెట్టగలడు. ప్రైజ్ ద లార్డ్. నేను ఆశ్రయించువాడు, ఆయన నా జనులను నాకు లోబరుచువాడై ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అయ్యా నా కోట నీవు, నా దుర్గం నీవు అని ఆయన ప్రార్థిస్తేనంట నా జనులను నాకు లోబరిచేటట్టు చేస్తాడంట. ఈ దినాల్లో పెద్ద సమస్య ఏంటండి? నా భార్య మాట వినట్లేదన్నా, నా భర్త నా మాట వినట్లేదక్క, పిల్లలు అస్సలే ఒక మాట ఇటు పిలుస్తుంటే అటు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు చిన్న పిల్లలు కూడా మనం ఇటు పిలిచామనుకోండి అటు వెళ్ళిపోతుంటారు. రే బయటికి వెళ్ళకరా, ఆడుకోకరా అని చెప్తూనే ఉంటామా, వాడు గడప దాటేసే ఉంటాడు ఈలోపు. మన మాట పూర్తే కాదు, అవునా కాదా? తల్లులకి బాధలు చాలా ఉన్నాయి. అయితే ఇక్కడ నా దుర్గమా, నా కేడమా, నా ఆశ్రయమా అని నీవు ప్రార్థన చేస్తూ ఉంటేనంట నా జనులు నాకు లోబరుస్తాడు దేవుడు అని ఎంత ధైర్యంగా చెప్తున్నాడు దావీదు. దేవుని బిడ్డ నీవు అలా ప్రార్థించు, దేవుని బిడ్డ నీవు అలా స్తుతించు, దేవుని బిడ్డ నీవు అలా పాడు. అప్పుడు నీ ప్రజలు, నీ పిల్లలు నీకు లోబరుస్తాడు దేవుడు, లోబడేటట్టుగా చేస్తాడు. నీ భార్య నీ మాట వినేటట్టుగా చేస్తాడు. నీ భర్త నిన్ను మాట వినమనంటే మళ్ళీ వేరైపోద్దేమో, వినొచ్చు, సమస్య ఏమీ లేదు. మంచి మాటలు చెప్తే భర్తలు కూడా వినొచ్చు. నా భర్త అసలు ఏం చెప్పినా వినడండి, అసలు పట్టించుకోడు, అసలు వింటేగా చెవి ఏమంటారు, చెవి పెట్టడండి, చెవి ఇవ్వడండి అని అంటుంటారు కదా. దేవుని బిడ్డలారా, మనం ఇలా ప్రార్థిస్తే నిజంగా మన ప్రజలను దేవుడు మనకు లోబరుస్తాడు. నిజంగా దావీదు గారికి అలా లోబడ్డారా? చూద్దాం. 2 సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 15 నుంచి 17 వరకు. దావీదు బెత్లెహేము వాడి సైనికులతో చెప్తున్నాడు. తనతో ఉన్నవారు ఉన్నారు కదా, తన క్రింద ఉన్న సైనికులు ఉంటారు కదా, వారితో చెప్తున్నాడు దావీదు గారు. బెత్లెహేము గవిని దగ్గరనున్న బావి నీళ్లు ఎవడైనను నాకు తెచ్చి ఇచ్చిన ఎడల ఎంతో సంతోషించేదను అని చెప్తాడు. బెత్లెహేము దగ్గర ఎవరున్నారో తెలుసా? ఫిలిస్తీయులు కాపు కాస్తూ ఉన్నారు. ఆ ఫిలిస్తీయులు శత్రువులు. ఫిలిస్తీయులు ఎటువంటి వారు? మహా ఎత్తరులు, బలవంతులు. గొలియాత్ అన్నలు ఉన్నారు కదా, గొలియాత్ గారు అన్నయ్య గొలియాతు, ఆ సంతతి. అక్కడికి వెళ్ళి వారి దగ్గర మీరు నీళ్లు తీసుకురమ్మంటే చూడండి. తర్వాత ఆ ముగ్గురిని పిలిచి చెప్పాడంటే ఈ మాట. వారెవరంట? ఆ ముగ్గురు బలాఢ్యులు, ఫిలిస్తీయుల దండు కావలి వారిని ఓడించి దారి చేసుకొని పోయి బెత్లెహేము గవిని దగ్గరనున్న బావి నీళ్లు చేది దావీదు నొద్దకు తీసుకొని వచ్చిరి. అయితే అతడు ఆ నీళ్లు త్రాగుటకు మనస్సు లేక యెహోవా సన్నిధిని పారపోసి, యెహోవా నేను ఇవి త్రాగను, ప్రాణమునకు తెగించిపోయి తెచ్చిన వారి చేతి నీళ్లు నేను త్రాగుదునా అని చెప్పి త్రాగనొల్లకుండెను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అయ్యా నేను నిన్ను రక్షణ దుర్గం అంటున్నాను కదయ్యా, నా కేడేమని నేను నిన్ను ప్రార్థిస్తున్నాను కదా, స్తుతిస్తున్నాను కదా, ఆరాధిస్తున్నాను కదయ్యా. నీవు నా జనులను నాకు లోబరుస్తావయ్యా. నేను ఇలా ప్రార్థిస్తున్నా కాబట్టి, నేను ఇలా స్తుతిస్తున్నా కాబట్టి, నేను ఇలా నిన్ను గణపరుస్తున్నాను కాబట్టి నీవు నా ప్రజలను నాకు లోబరుస్తావంటే నిజంగానే ముగ్గురు బలాఢ్యుల్ని, ఫిలిస్తీయులు ఎత్తరులు పరాక్రమశాలులు, వారి దగ్గరికి ముగ్గురు బలవంతులను పంపిస్తే పరాక్రమశాలులను కూడా ఓడించి, ఎందుకు? రాజుగారికి గిన్నెడు మంచినీళ్ళు తీసుకురావడానికి తమ ప్రాణాన్ని ఫనంగా పెట్టి నీళ్లు తీసుకుని వచ్చారు. నిజంగా అలా జరిగిందా లేదా? జరిగిందా లేదా? దావీదు గారు ప్రార్థించగా ప్రాణం పెట్టే సైనికుల్ని ఇచ్చాడు, మాటకు విధేయత చూపించే వారిని ఇచ్చాడు. చెప్పిన మాట, అయ్యా శత్రువులు వారు ఎటువంటి వారో నీకు తెలుసు కదా దావీదు గారు, మీరేగా ఒకసారి గొల్యాతుతో యుద్ధం ఆడారు, వాళ్ళ దగ్గరికి మమ్మల్ని పంపిస్తున్నారా? నాకు భార్య పిల్లలున్నారయ్యా, నన్ను అక్కడికి పంపిస్తున్నారు, ప్రాణం దక్కుద్దో పోద్దో తెలియదయ్యా అన్నారా?
ఏ మాత్రం అనలేదు. ప్రాణానికి తెగించి రాజుగారికి మంచినీళ్ళు ఇవ్వడానికి శత్రువులతో పోరాడి జయించి తీసుకుని వస్తే ఆ నీళ్లను చూస్తే దావీదు గారికి రక్తం కనిపించింది. ఆ నీళ్ళల్లో ఎలా వీరు పోరాడారో వాళ్ళ కష్టము, వారి రక్తం కనిపించి, అమ్మ ప్రాణానికి తెగించి తెచ్చిన ఈ నీళ్లు నేను తాగుతానా అని తాగనొల్లకపోయాను. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఆయనను స్తుతించేవారుగా, ఆరాధించేవారుగా, ప్రార్థించేవారంగా మనముంటే ఈ పదాలను ఉపయోగించి నా రక్షణ దుర్గము, నా ఆశ్రయము, నా శైలము అని ప్రార్థించగలిగితే నిశ్చయంగా నీ బిడ్డలు నీకు లోబడినట్లుగా, నీ భార్య నీకు లోబడినట్లుగా, నీ అన్నదమ్ముళ్ళు నీకు లోబడినట్లుగా, నీ మనవ సంతతి నీకు లోబడినట్లుగా దేవుడు చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. 4వదిగా అంటాడు కదా, నా ఆశ్రయ స్థానం నీవేనయ్యా. నాకేదైనా స్థానం ఉందా అంటే నీ పాద సన్నిధేనయ్యా. ఎప్పుడైనా దావీదుని చూడండి, కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, యుద్ధాలు వచ్చినా పరిగెత్తుకుంటూ ఏఫోదును ధరించి ఆ మందసం ముందు సాగిలపడి, నన్నేం చేయమంటారయ్యా, యుద్ధం వచ్చేసింది, ఎలా యుద్ధం చేయమంటారు, యుద్ధానికి వెళ్ళమంటారా వద్దా, నాకు ఈ బాధ వచ్చేసింది, ఏం చేయను, నా బిడ్డ చనిపోయాడయ్యా, బ్రతికిస్తావా? ఆహా, ఒక రాజు ఇంతటి ప్రార్థనా పరుడా? దేవుని బిడ్డలారా, ఒక రాజే ఇంతటి ప్రార్థనా పరుడైతే మనం రాజులం కాదు కదా, రాజులకున్నంత బాధ్యతలు మనకు లేవు కదా, మనం చేసేది చిన్న ఉద్యోగం కదా. ఏది మన ప్రార్థన, ఏది మన స్తుతి, ఏది గృహాల్లో కుటుంబ ప్రార్థన, ఏది గృహాల్లో స్తుతి ఆరాధన జరుగుతూ ఉందా? నీవు నీ భార్య, నీ బిడ్డల్ని కూర్చోబెట్టుకుని స్తుతి ఆరాధన చేస్తున్నావా? ప్రార్థిస్తున్నావా? దేవుని గురించి పాడుతున్నావా? అలా పాడితే నీ శత్రువులు నీకు మిత్రులైపోతారు. అలా పాడితే ఆయన భుజాల మీదకి నిన్ను ఎక్కించుకుంటాడు. అలా పాడితే నీ వారందరూ నీకు లోబడేవారుగా దేవుడు చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. 4వదిగా నా ఆశ్రయ స్థానం, యెషయా గ్రంథం 44:8. మీరు వెరవకుడి, భయపడకుడి, పూర్వకాలము నుండి నేను నీకు ఆ సంగతి వినిపించి తెలియజేయలేదా? మీరే నాకు సాక్షులు. నేను తప్ప వేరొక దేవుడు ఉన్నాడా? నేను తప్ప ఆశ్రయదుర్గం ఏదియూ లేదు, ఉన్నట్టు నేను ఎరుగను. ప్రైజ్ ద లార్డ్. నా ఆశ్రయ స్థానమా అని దావీదు గారు పాడితే దేవుడు అంటాడు, నేనే నీకు ఆశ్రయ స్థానం, నేను తప్ప మరొక దేవుడు లేడు, నేను తప్ప మరొక దేవుడు లేడు. ప్రైజ్ ద లార్డ్. పైనున్న ఆకాశం అందే కానీ, క్రిందున్న భూలోకం అందే కానీ ఆయన ఒక్కడే దేవుడు, 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 దేవుడు అని పిలువబడడానికి యోగ్యుడు. ప్రైజ్ ద లార్డ్. ఓ చక్కని పెంతెకొస్తు పాట ఉంది. పైనున్న ఆకాశమందున్న, క్రిందున్న భూలోకమందున లేదు ఏ నామమున రక్షణ, లేదు పాప క్షమాపణ. పైనున్న ఆకాశమందున, లేదు ఏ నామమున రక్షణ, లేదు పాప క్షమాపణ. పైనున్న ఆకాశమందున, పైనున్న ఆకాశం అందే కానీ, క్రిందున్న భూమి అందే కానీ మరి ఏ నామమున మనకు రక్షణ కలుగదు, రక్షణ కలుగ నేరదు. అలాగే పరలోక రాజ్యము చేర నేరము. ఏ నామమైనా మనల్ని పరలోక రాజ్యం చేర్చదు. యేసయ్య అన్న ఒకే ఒక్క నామం మనకు రక్షణనిచ్చేదైనా, మనలను పరలోక రాజ్యము చేర్చేదైనా అదే నామం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నేను తప్ప ఆశ్రయం ఏది లేదు, ఉందని నేను అనుకోవట్లేదు. అంటే దేవునికి తెలియనివి ఏమన్నా ఉంటాయా? యేసయ్య ఒక్కడే మనకు ఆశ్రయం, ఆయనే మన ఆశ్రయ స్థానం. ఆయన తప్ప లోకంలో ఏ ఆశ్రయము లేదు.
దేవుని బిడ్డలారా, ఒక తల్లి అన్య కుటుంబంలో నుండి రక్షణ పొందింది, కోమటి కుటుంబంలో నుండి రక్షణ పొందింది. ఇంటి వారందరూ వెలివేశారు. కొన్నేళ్లకు తన భర్త, మొదట్లో భయంకరమైన హింస భర్త ద్వారా తల్లికి, కొన్నేళ్ళు బాగా హింసించారు. తర్వాత తల్లిలో ఉన్న భక్తిని చూసి తను కూడా రక్షణ పొందాడు. వారికి 4 ఆడపిల్లలు, నిరుపేద కుటుంబం. అందరు అన్నారు, వాళ్ళ దేవుడి దగ్గరికి వెళ్ళాం, వాళ్ళ ఫలానా తక్కువ కులాల దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాం, మనం ఎవరు, మీ కోమటి వారము, నీ పిల్లల పెళ్ళిళ్ళు ఎలా చేస్తావో నేను చూస్తాను. దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసింది. తను వచ్చింది, మాకు చెప్పింది, నా సాక్ష్యం ఇదమ్మా, నా సాక్ష్యం ఇదయ్యా, ఇలా ఆ కుటుంబంలో నుండి నేను రక్షణ పొందాను. నీ బిడ్డల పెళ్ళి ఎలా చేస్తావో అని వాళ్ళు ఛాలెంజ్ చేశారు. వాళ్ళకు నేను ఎదురు ఛాలెంజ్ చేశాను, నా బిడ్డల పెళ్ళి చేసి చూపిస్తాను. బా, ఎంత విశ్వాసం ఆ తల్లికి. అమ్మ అలా మాట్లాడావా? మాట్లాడాను. బంధువులందరూ మమ్మల్ని వెలివేసేశారు. ఏమవుద్దా అని చూస్తూ ఉన్నారు. గడ్డం కింద చేయి పెట్టుకొని చూస్తున్నారు, ఏం చేస్తుంది 4 ఆడపిల్లలు. దేవుని బిడ్డలారా, అస్సలు మీరు చెప్తే నమ్మరు, ఈ మాట చెప్తే నమ్మరు. కట్నం ఇవ్వడానికి ఏమీ లేదు. ఆ 4 ఆడపిల్లలు చిన్న చిన్న కంపెనీల్లో పని చేసుకుని పోషించబడేది ఆ కుటుంబం. వీళ్ళిద్దరూ బాగా వృద్ధులు, అమ్మ నాన్నగారు బాగా వృద్ధులు. 4 ఆడపిల్లల కొరకు ప్రార్థన చేసే, మన సేవ ప్రారంభంలో వారు హైదరాబాద్లో ఉండేవారు, మన దగ్గరకు వచ్చేవారు. ప్రార్థన చేసామండి. 1 సంవత్సరం 2 సంవత్సరాలు మహా అద్భుతం. ఒక్కొక్క అమ్మాయికి సంబంధాలు వచ్చాయి. ఫస్ట్ పెద్ద అమ్మాయికి వాళ్ళు వచ్చారు, ఈ అమ్మాయి మాకు కావాలి, మాకు నచ్చింది, డబ్బులు లేవు, మీరు 5 పైసలు కూడా ఖర్చు పెట్టొద్దమ్మా, మేమే పెళ్లి బట్టలు తీసుకొస్తాం, పెళ్లి భోజనాలు మావే, ఖర్చులన్నీ మావే, కానీ పాప మాత్రం మాకు కావాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కట్నం లేకుండా ఎదురు కట్నం ఇచ్చి, అంతేగా మరి ఖర్చులకి బట్టలు కూడా కొనడానికి డబ్బులు లేవు వారి దగ్గర, ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకుని, పెళ్ళైన తర్వాత అంటాడంట అల్లుడు గారు, అమ్మ ఓపిక ఉన్నంత వరకు మీరు ఇంట్లో ఉండండి, మీ ఓపిక తగ్గిందనుకోండి, కొంచెం మేము చేసుకోలేము అని అనుకున్నప్పుడు మా దగ్గరకు వచ్చేయండి, నేనే మీ కొడుకునమ్మా. ప్రైజ్ ద లార్డ్. మిగతా 3 కూడా అంతే, వాళ్ళే ఎదురు కట్నం ఇచ్చి ఆ 3 అమ్మాయిల్ని వివాహం చేసుకున్నారు. ఇప్పుడు 4 అమ్మాయిలు చాలా క్షేమంగా ఉన్నారు. ఆ తండ్రి తల్లి చనిపోయినట్టున్నారు, బ్రతికి లేరు. వారు కాకినాడ అటువైపు వెళ్ళారు, అక్కడే ఉన్నారు. 4 నిజంగా అండి, ఎంత వీళ్ళు చెప్పారు, అల్లుళ్ళ దగ్గర మేము ఉండం. చూడండి ఈ రోషాలు, ఏసే దగ్గరకు వచ్చిన తర్వాత కూడా అల్లుళ్ళ దగ్గర ఉండం ఏంటి, కూతుర్ల దగ్గర ఉండం, అల్లుడు మోచేతి నీళ్లు తాగం, మహా రోషాలు. చేసుకోవడానికి రాదు కానీ రోషాలు మాత్రం చాలా ఉంటాయి వృద్ధులకు. దేవుని బిడ్డలారా, 4 అల్లుళ్ళు చివరి వరకు వాళ్ళు చెప్పారు, మేము అనాథాశ్రమంలో ఉంటాం. వాళ్ళు వచ్చి ఒక మంచి అనాథాశ్రమాన్ని చూసి డబ్బులు కట్టి ప్రతి నెల 4 అల్లుళ్ళు డబ్బులు పంపించేవారు. వారు చనిపోయేదాకా అప్పుడప్పుడు వచ్చి చూస్తూ ఉండేవారు. ఎంత క్షేమంగా ఉన్నారంటే చనిపోయేదాకా నెమ్మదిని అనుభవించారు, చనిపోయేదాకా సంతోషంగా. నాకేం తక్కువ అమ్మా, 4 కూతుర్లు 4 కొడుకులు ఉన్నారు అనేవారు. ఆ తల్లిని ఎప్పుడు అడిగినా, అమ్మా ఎలా ఉన్నారమ్మా అంటే, 4 కొడుకులు 4 కూతుర్లు, నా కూతుర్ల కంటే నా అల్లుళ్ళే నన్ను చాలా బాగా చూసుకుంటున్నారమ్మా అనేది ఆ తల్లి. దేవుని బిడ్డ, నిజంగా ఇది అద్భుతం. కుటుంబాలు, వారి రక్త సంబంధికులు అందరూ ఆశ్చర్యపోయారు, దేవుడు ఇలాంటి కార్యం చేస్తాడా? కారణం, యెహోవాను ఆశ్రయించింది ఆ తల్లి, యేసయ్యను ఆశ్రయించింది ఆ తల్లి. నిజంగా మనము యేసయ్యను ఆశ్రయిస్తే, దేవుణ్ణి ఆశ్రయిస్తే మన జీవితాల్లో కూడా అటువంటి శ్రేష్టమైన ఘనమైన కార్యములు జరుగునుగాక. ఉజ్జియా జీవితంలో మనం చూస్తాం కదా, ఉజ్జియా 2వ దినవృత్తాంతాలు 26:5, దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవునిని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము
దేవుడు అతని వర్ధిల్ల చేసెను. ప్రైజ్ ద లార్డ్. ఏంటంట? యెహోవాను ఆశ్రయించినంత కాలము ఏం జరిగిందంట? దేవుడు అతన్ని వర్ధిల్ల చేస్తూనే ఉన్నాడంట. 15వ వచనంలో చూడండి. మరియు అతడు అంబులనేమి పెద్దరాళ్ళనేమి ప్రయోగించుటకై ఉపాయశాలులు కల్పించిన యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గములలోను బురుజులలోను ఉంచెను. ఇక్కడ నుండి చూడండి. అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగెను గనుక అతని కీర్తి దూరముగా వ్యాపించెను. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. దేవుణ్ణి ఆశ్రయించినందువల్ల తనను వర్ధిల్ల చేస్తూ వచ్చాడు. ఆశ్చర్యకరమైన సహాయం తగిన సమయంలో దావీదు ఉజ్జియా గారికి ఎప్పుడెప్పుడైతే సహాయం అవసరమో అప్పుడప్పుడు సహాయం చేస్తూ వచ్చాడు. తర్వాత అతని కీర్తి దూరాన వ్యాపించేటట్టుగా అంత ఘనమైన స్థితిని ఉజ్జియాకు దేవుడు అనుగ్రహించాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డలారా, నిజంగా 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 ఆయనను ఆశ్రయిస్తే మన జీవితంలో ఇటువంటి కార్యాలే జరుగుతాయి. లోకంలో ఏ మనిషిని ఆశ్రయించకండి, ఏ మనుషుని వైపు చూడకండి. యెహోవాయే మన ఆశ్రయం, యెహోవాయే మన శైలం, యెహోవాయే మన కేడెం, యెహోవాయే మన దుర్గం, యెహోవాయే మన రక్షణ శృంగం. ఆయనను ఆశ్రయిస్తే మన జీవితాలే పూర్తిగా ఏమంటారు, అల్లావుద్దీన్ అద్భుత దీపం వలె ఇట్లా ఉన్నవి ఎక్కడికో వెళ్ళిపోతాయి. నిజం. అలా మనం ప్రార్థించగలిగితే, దావీదు గారు చెప్పినట్లుగా మనం మాట్లాడగలిగితే, దావీదు గారు స్తుతించిన ఆ పదాలను మనం వాడగలిగితే, నీవే నా ఆశ్రయ దుర్గమయ్యా అని అనగలిగితే నిశ్చయంగా అద్భుతమైన కార్యాలు మన జీవితంలో జరుగునుగాక. ఆమేన్. దయచేసి అందరం మోకరిద్దామా? అందరం మోకరిద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవా, అలా నేను ప్రార్థించలేకపోతున్నానయ్యా. మా డాడీ, నా తండ్రి, నా రక్షణకర్త, నా శృంగమా, నా శైలమా అని నేను ప్రార్థించలేకపోతున్నాను, స్తుతించలేకపోతున్నానయ్యా. అలా స్తుతించే భాగ్యాన్ని నాకు ఇవ్వండి అయ్యా అని ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం. నీవు నాకుండగా, నీవే నా అండగా, నీవు నాకుండగా, నీవే నా అండగా, నీవే నా, నీవే నా, నీవే నా. ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు నీవేనా. ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు కొండల వైపు నా కన్నులేతి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. నీవు నాకుండగా, నీవే నా అండగా, నీవే నా బండగా, వెంబడించిన బండవు, వెంబడించిన బండవు, వెంబడించిన బండవు.
దేవుడి ఆరాధనను ఆశీర్వాదకరంగా జరిగించినందుకై స్తోత్రాలు చెబుదాం. పాటల ద్వారా మహిమ పొందినందుకై స్తోత్రాలు చెబుదాం. స్తుతి ఆరాధన ద్వారా మహిమ పొందినందుకై స్తోత్రాలు చెబుదాం. అమూల్యమైన వర్తమానాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకై స్తోత్రాలు చెబుదాం. శ్రేష్టమైన ఈ వాక్యానుసారంగా బ్రతకడానికి, దావీదు వలె దేవుణ్ణి స్తుతించడానికి, ప్రార్థించడానికి, ఆరాధించడానికి ప్రభు మనకు కృపలు దయచేయబోతున్నందుకై స్తోత్రాలు చెబుదాం. దావీదు గారు పొందుకున్న శ్రేష్టమైన ఆశీర్వాదాలన్నీ మనము పొందుకొనడానికి ప్రభు సహాయం చేయనట్లుగా స్తోత్రాలు చెబుదాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రాలు చెబుదాం. మన యేసయ్య త్వరగా రానంటున్నారు గనుక స్తోత్రాలు చెబుదాం. ఆయన మహిమ కలిగిన రాకడ కొరకై సిద్ధపరచునట్లుగా స్తోత్రాలు చెబుదాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, జీవాధిపతి స్తోత్రం. ఎంత మంచి దేవుడవు, మాకు చాలిన దేవుడవు. ఉదయం 2 సర్వీసెస్ ఆశీర్వాదకరంగా జరిగించారయ్యా. ఈ 3వ సర్వీస్లో కూడా దేవా మీరు మాతో ఉండి ఇప్పటి వరకు నడిపించారు. పాడడానికి, ఆరాధించడానికి కృప చూపించారయ్యా. అలాగే తండ్రి, మీ అమూల్యమైన మాటలు వినడానికి కృప చూపించారు. అవును, మా జీవితాల్లో ఎలాగో స్తుతిస్తున్నాం దేవా, ఎలాగో ప్రార్థిస్తున్నాం. ప్రార్థించవలసినట్లుగా ప్రార్థించలేకపోతున్నాం, స్తుతించవలసినట్లుగా స్తుతించలేకపోతున్నామయ్యా. నిజంగా తండ్రి, దావీదు గారు ఎలా స్తుతించి తను శ్రేష్టమైన దీవెనలు పొందుకుని అత్యున్నతునిగా ఎలా నిలవబడ్డాడో నాయన. నిజంగా తండ్రి దేవా మీకు స్తోత్రం. మేము కూడా నాయన మా జీవితంలో అలాగే మిమ్మల్ని స్తుతించి, అలాగే ప్రార్థించి, అలాగే పాడి దేవా మిమ్మల్ని ఆరాధించి మీ ద్వారా శ్రేష్టమైన ఈవులను పొందుకోవడానికి విస్తారమైన కృపలు మీరు మాకు అనుగ్రహించి మీ నామానికి మీరు మహిమ తెచ్చుకొనుమని తండ్రి, వచ్చిన ప్రతి బిడ్డను యేసు నామమందు దీవిస్తూ ఉన్నాను. మీ బిడ్డలందరూ దీవించబడుదురుగాక. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ యందు ఆశీర్వదిస్తున్నాను. మీ బిడ్డలు ఆశీర్వదించబడుదురుగాక. మీ బిడ్డలు వర్ధిల్లుదురుగాక. యేసు నామంలో మీ బిడ్డలు గణపరచబడుదురుగాక. వారికి ఉన్న ప్రతి ఇబ్బంది తొలగిపోవునుగాక. ప్రతి సమస్య నుండి విడుదల పొందుదురుగాక. మనస్సులో నెమ్మది కలుగునుగాక. శరీరమందు ఆరోగ్యం కలుగునుగాక. ఉద్యోగ స్థలములో ఘనత కలుగునుగాక. వ్యాపారంలో హెచ్చింపు కలుగునుగాక. ఆత్మీయతలో ఉన్నత స్థితిని పొందుకుందురుగాక. లైవ్లో, జూమ్లో మాతో కలిసి ఈ ఆరాధనలో పాలు పొందిన ప్రతి ఒక్కరిని నిండారుగా ఆశీర్వదించి మహిమ, ఘనత, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకొనుమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలండి. దయచేసి ఒక్క నిమిషం కూర్చోండి. క్రొత్తగా వచ్చిన వారు ఎవరైనా ఉంటే ఒక్కసారి లేచి నిలవబెడితే, క్రొత్తగా ఈ వారమే మందిరానికి వచ్చిన వారు ఎవరైనా ఉంటే లేచి నిలవబడండి. మీకు ప్రేయర్ రిక్వెస్ట్ ఫామ్స్ ఇస్తారు. అలాగే 26వ తారీఖున మనకు ప్రేయర్ ఉంటుంది, స్పెషల్ ప్రేయర్. అయితే ఎవరు మందిరానికి రావాల్సిన అవసరం లేదని చెప్పారు పాస్టర్ గారు. ఇళ్ళల్లోనే ఉండి కుటుంబ సమేతంగా, అంటే ఆ రోజు సెలవు ఉంది కాబట్టి 26 ఫిబ్రవరి 26న ప్రత్యేక ఉపవాస ప్రార్థన. మీరందరూ ఎక్కడ ఇళ్ళల్లోనే ఉండి కుటుంబ సమేతంగా ఈ ఉపవాస ప్రార్థనలో పాలు పొందండి. లైవ్ ఇవ్వబడుతుంది, లైవ్లో పాలు పొందండి. జూమ్లో యాడ్ అవ్వండి. మిమ్మల్ని అందరినీ మేము చూడాలిగా.
కుటుంబాలుగా మీరు ఉపవాసం ఉండి ప్రార్థిస్తారుగా, మిమ్మల్ని చూడాలి మేము. మ్యాక్సిమం జూమ్లో యాడ్ అవ్వండి, క్లిప్ తీసి మాకు పంపించండి, వాట్సాప్ చేయండి. కుటుంబాలుగా మీరు ఉపవసించి ప్రార్థించిన ఆ సన్నివేశం చూసి మేము సంతోషించాలి, దేవుణ్ణి స్తుతించాలి. కుటుంబాలుగా 26వ తారీఖున 10 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఉపవాస ప్రార్థన. ఎవరి కుటుంబాల్లో వారే కుటుంబ సమేతంగా ఇంట్లోనే మోకరించి ఉపవాస ప్రార్థనలో లైవ్లో పాలు పొందాలి. ఎందుకు పెట్టుంటారు ఇలా చెప్పండి? ఎందుకు పెట్టుంటారు? మెదడుకు మేత. ఈ సర్వీస్కే ఇదంతా ఫిల్ అయిపోయింది. మిగతా 2 సర్వీస్ వాళ్ళు వస్తే ఎక్కడ కూర్చోవాలి? ఆ ఆలోచనను బట్టి మీ అందరికీ సెలవు ఉంది, మనకి అనుకూలత లేదు, స్థలం లేదు అందరూ కూర్చోడానికి. ఈ సర్వీస్కే మొత్తం ఫిల్ అయిపోయింది. సెకండ్ సర్వీస్కి అయితే బయట కూడా కూర్చున్నారు. ఫస్ట్ సర్వీస్ ఫిల్ అయిపోయింది. అసలు 3 సర్వీసుల్లో ఇంతమంది వస్తున్నారు. కూర్చోడానికి మనకు అనుకూలత లేక, మిమ్మల్ని మందిరానికి రావద్దని చెప్పడానికి కాదు, అనుకూలత లేనందువల్ల ఏ కుటుంబంలో వారే చక్కని క్లిప్స్ తీసి మాకు పంపించాలి మీరు, మేము చూస్తాం. ఓకేనా? మీకు సెలవు అందరికీ కుటుంబ సమేతంగా 3-4 గంటలే, 10, 11, 12, 1, 3 గంటలు కుటుంబ సమేతంగా లైవ్లో కూర్చుని ఉపవాస ప్రార్థన చేద్దాం. ఆ క్లిప్స్ అన్నీ ఫ్యామిలీ మీరు ప్రేయర్ చేస్తూ ఉన్న క్లిప్స్ అన్నీ మాకు పంపించండి, చూసి సంతోషించి దేవుణ్ణి స్తుతిస్తాం. సరేనా? బుధవారము ప్రేయర్ ఉంటుంది, ఈవినింగ్ బైబిల్ స్టడీ. శనివారం ఉదయం ఉపవాస ప్రార్థన ఉంటుంది. ఎవ్వరు ఖాళీగా ఉన్నా పోగొట్టుకోకండి, ఏ ప్రార్థనను పోగొట్టుకోవద్దు. ఒక దినం రాబోతుంది, దేవుని సన్నిధిలో కూర్చోలేని పరిస్థితులు రాబోతున్నాయి, దేవుని వాక్యం వినలేని పరిస్థితులు రాబోతున్నాయి. వాక్యము దొరికే ఈ కాలంలోనే పరిగెత్తుకుంటూ దేవుని సన్నిధికి వద్దాం. మంగళవారం స్పెషల్ ప్రేయర్ ఉంటుంది. ఖాళీగా ఉన్న వారందరూ మంగళవారపు ఉదయకాలపు ప్రార్థనలో, బుధవారం సాయంకాలపు ప్రార్థనలో, అలాగే శనివారం ఉదయం ఉపవాస ప్రార్థనలో మనందరము పాలు పొందుదుముగాక. ఒక్క ఆదివారపు భక్తులుగానే మనం ఉండకుందుముగాక. మిగతా మీటింగ్స్లో కూడా మనందరం అనుకూలతను బట్టి, జాబ్స్కి వెళ్ళేవారు కాదు, ఇంట్లో ఉన్నవారు అనుకూలతను బట్టి మీరందరూ ఈ కూడికల్లో పాలు పొందండి. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. రేపు ఉదయానికల్లా దైవజనులు వస్తారు, మీరు కాల్స్ చేసి మాట్లాడవచ్చు. దేవుడు మిమ్ములను నిండారుగా ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్. క్రొత్తగా వచ్చిన వారు ప్రార్థన అవసరత ఉంటే